బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నాం. నిన్నటి నుంచి టెమోజిన్ అలాగే లక్ష్మీ గౌతమి వీళ్ళిద్దరి అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. తన భార్య తన మీద దాడి చేస్తుందంటూ టెమోజిన్ ఇటు పోలీసులను ఆశ్రయించారంటున్నాడు. అట్ ద సేమ్ టైం లక్ష్మీ గౌతమి ఆధారాలతో సైతం టెమోజిన్ బండారం బయట పెడతా ఉంటుంది. ఈ భార్యాభర్తల మధ్య గొడవ ఇప్పుడు మీడియాకి ఎక్కిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో కూడా ఒక డీప్ డిస్కషన్ స్టార్ట్ అయింది. భార్య గొడవకి దిగింది, భార్య అతని మీద అటాక్ చేస్తుంది అనగానే ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా. అయితే ఈ నేపథ్యంలో భర్తదే తప్పంటోంది లక్ష్మీ గౌతమి. కాదు భార్య లక్ష్మీ గౌతమిదే తప్పంటున్నాడు టెమోజిన్. వీళ్ళిద్దరి అంశంలో ఏం జరుగుతోంది అనేది మీ ముందించే ప్రయత్నం చేస్తాను. నేను టెమోజిన్ వర్షన్ తీసుకున్నాం. లక్ష్మీ గౌతమి అన్నారు ఆర్టీవీ స్టూడియోకి వస్తానని చెప్పి ఈరోజు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు లక్ష్మీ గౌతమి. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎవరిది తప్పు, ఎవరి తప్పు, ఎందుకు తప్పు, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ గౌతమి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే లక్ష్మీ గౌతమి సోదరుడు తమ్ముడు రాఘవేంద్ర కూడా మనకు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే గౌతమి గారు, ఏం జరిగింది? దాదాపు మీది 7 ఏళ్ల వివాహ బంధం. ఎప్పటి నుంచి అంటే మీరు పెళ్ళైన ఫస్ట్ డే నుంచే మీరు తనని టార్చర్ చేయడం మొదలు పెట్టారనేది ఆయన వర్షన్. అసలు ఇంతకీ ఏం జరిగింది మీ వైవాహిక జీవితంలో? ఇష్యూస్ అనేది కరెక్టే అండి. ఫస్ట్ నైట్ అయిన తర్వాత రోజు నుంచి వాళ్ళు డౌరీ హరాస్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఎట్లా డౌరీ అంటే ఇండైరెక్ట్గా అంటే కార్ కావాలి, మాకు కారే కావాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. మా వాళ్ళు అన్నారు డౌరీలో ఇది మాట్లాడుకోలేదు కదా, సో మేము ఇవ్వలేము ఇప్పుడు అంటే వాళ్ళ సిస్టర్ వచ్చి తీసుకెళ్ళిపోయారు. సిస్టర్ వచ్చి తీసుకెళ్ళిపోతే ఎందుకు ఇట్లా తీసుకెళ్ళిపోయారంటే మా బ్రదర్కి మోషన్స్ అవుతున్నాయి, సో ట్రీట్మెంట్ కోసమని తీసుకెళ్ళిపోయామని చెప్పారు. సెకండ్ డేనే 3 days ఉండాలి కదా, 3 days ఉండకుండానే వెళ్ళిపోయారు. ఓకే. సో అప్పటి నుంచి అలా లిటిల్గా క్రాషెస్ అనేవి స్టార్ట్ అయినాయి. తర్వాత నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. 3 days అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తారు కదా, అలా వెళ్ళాను. బాగానే ఉన్నారు, అప్పుడు 3 months బాగానే ఉన్నారు. తర్వాత నర్సరావుపేటకి షిఫ్ట్ అయ్యాం మేము. షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు ఏం లేవు వాళ్ళ ఇంట్లో. నన్ను రమ్మన్నారు, కాపురానికి తీసుకెళ్తానని చెప్పారు, కానీ ఏమీ లేవు. అన్నీ మా పేరెంట్స్, మా తాతయ్య, మా అమ్మ వాళ్ళు వచ్చి కొని ఇచ్చేసి వెళ్ళారు. తర్వాత రోజు హౌస్ అంతా క్లీనింగ్ నేనే పెట్టుకున్నా. అంటే చాలా డస్ట్ ఉంది, మొత్తం చాలా చిరాకుగా ఉంటే అసలు ఆ ఇంట్లో మనుషులు ఉంటున్నారు అనే టైప్లో ఉన్నారు. అన్నీ క్లీన్ చేసుకున్నాం, అన్నీ చేసి పెడుతున్నా. నాకు అప్పుడు ఏమైందంటే సడన్గా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను కొంచెం సఫర్ అవడం వల్ల అలాగ చిన్న క్లాషెస్ అనేవి స్టార్ట్ అయినాయి. తర్వాత నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, అబార్షన్ చేయించుకున్నావా అన్న టైప్లో మెంటల్ టార్చర్ అప్పుడే స్టార్ట్ చేశాను. నాకు ఇదంతా ఇప్పుడు పెళ్ళైన ఒక 2-3 monthsకే అండి. 2-3 monthsకే అంటే స్టార్టింగ్ కొంచెం 3 months వరకు అంటే బాగానే ఉన్నారు. ఎప్పుడైతే మా అత్తగారు ఇట్లా నాకు బేబీ కావాలి, ఎందుకంటే ఇట్లా వాళ్ళు ఆనవాయితీ అంట, వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్గా పుట్టిన మనవడికి బంగారు గుగ్గిని ఇస్తారు అంట, అది వాళ్ళకి ఆనవాయితీ అంట. మా అత్తగారు అంటే మనకే రావాలి, అది వాళ్ళ ఫ్యామిలీ ఇంకా బ్రదర్స్ ఉన్నారు, సో అది నాకు ఫస్ట్ కావాలి అని చెప్పి అట్లా మెంటల్ హెరాస్మెంట్ అనేది నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అట్లా అయినాయి. తర్వాత ఇష్యూస్ ఎప్పుడు ఎక్కువైనాయి అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం, అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చాను నేను ఇక్కడికి. మా హస్బెండ్ తీసుకొచ్చారు, ట్రీట్మెంట్ చేయించారు. అయితే షుగర్ వచ్చిందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. షుగర్ వచ్చింది అని చెప్పి డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చిందని ఆలోచించారు. సెకండ్ థాట్ ఏం లేదు, తీసుకెళ్ళిపోండి, మీ అమ్మాయికి షుగర్ వచ్చింది తీసుకెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే మీ పేరెంట్స్ తీసుకెళ్ళిపోమన్నారు? నన్ను తీసుకెళ్ళిపోమన్నారు. అంటే మీ పేరెంట్స్కి చెప్పారు వీళ్ళ పేరెంట్స్? అవును, మీ అమ్మాయిని అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి, మీ అమ్మాయి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి అని చెప్పి తీసుకెళ్ళిపోయి నాతో కాంటాక్ట్లో లేరు. ఓకే. మా హస్బెండ్ అయితే నేను కాల్ చేస్తే నేను బతికే ఉన్నాను, నేనేం చచ్చిపోలేదు అనే టైప్లో ఆయన మాట్లాడారు. అట్లా అయినా నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్న విషయం షేర్ చేసుకోవడానికి కూడా నాకు లేదండి. నేను మా హస్బెండ్కి షేర్ చేసుకోలేదు ఫస్ట్ థింగ్. అప్పటి నుంచి నేను కొంచెం మెంటల్గా అలా డిస్టర్బెన్స్ అయ్యి నా ప్రెగ్నెన్సీ త్రూ అంతా డిప్రెషన్లోనే ఉన్నాను. దానికి డిప్రెషన్కి వెళ్తున్నానని డాక్టర్ కూడా నువ్వు ఎందుకంత డిప్రెషన్కి వెళ్తున్నావు, బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తే అప్పుడు వాళ్ళు మా అత్తగారు ఏమన్నా చెప్పి ఉండొచ్చు. సో అప్పటి నుంచి కొంచెం కాంటాక్ట్లో అనేది వచ్చారు మా హస్బెండ్. ఓకే. అట్లా ప్రెగ్నెన్సీ అయింది, అలా మా బాబు పుట్టాడు. తర్వాత బాబుకు సంబంధించింది ఏది కూడా వాళ్ళు చేయలేదండి. బార్సాలు అంటారు,
బార్సాలు 21 డేస్కి ఉయ్యాలు వేస్తారు కదా, అది మా హస్బెండ్ వాళ్ళు ఎవరు చేయరు. ఎప్పుడు సపోర్ట్ లేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, అంటే మీకు కానీ మీ టెమోజియన్కి సంబంధించి టెమోజియన్ మీకు సపోర్ట్ లేదంటారు? లేదండి, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు ఫస్ట్ నుంచి. ఇప్పుడు నా ఎన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా నేను చాలా హెల్ప్ చేశాను అని, అప్పుడు కూడా ఏం లేదండి. కానీ వాళ్ళు అంటున్న మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే ఇంటికి సంబంధించి దాదాపు ఆ ఇంటిని మీ పేరు రాయించమని చెప్పి మీరు ప్రెజర్ చేశారనేది టెమోజియన్ కావచ్చు, టెమోజియన్ ఫ్యామిలీ అంటుంది. నిజంగానే ప్రెజర్ చేస్తారా, ఇల్లు కావాలన్నారా? ప్రెషర్ అంటే ఏం లేదండి, నేను ఏమన్నా అంటే ఎందుకు డివోర్స్ ఇవ్వాలనుకుంటాను, నువ్వు నన్ను వదిలేయాలనుకుంటున్నావు, మరి నేను ఎక్కడ ఉండను, నేను నా పిల్లోడు ఎక్కడ ఉండను, ఇదే క్వశ్చన్ అడిగాను. నేను నా పిల్లోడు ఎక్కడ ఉండాలి, నువ్వు వదిలేస్తాను అంటున్నావు, అయితే అమలాపురంలో ఇల్లు ఉంది కదా నేను అక్కడ ఉంటాను, అత్తగారులు ఉంటే అత్తగారులతో ఉంటాను, లేదు అంటే నేను అక్కడే ఉంటాను, అప్పుడు మీ డివోర్స్ కావాలని నువ్వు వస్తావు అని నేను అన్నా. ఆ విషయంలో వచ్చింది తప్ప నాకు ప్రెషర్ పెట్టాలి అని ఏం లేదండి. ప్రెషర్ ఏం లేదు, నేనేం పెట్టలేదు. కానీ ఎక్కడ అంటే ఇద్దరు అంటే మీ ఇద్దరు సఖ్యతగా లేరు అనేది దాదాపు మీరు 6 months నుంచే మీకు స్టార్ట్ అయింది అంటున్నారు. అవునండి. సో ఎక్కడ ట్రిగ్గర్ పాయింట్? ఎందుకంటే ట్రిగ్గర్ పాయింట్ అంటే అయితే ఆయన మీద మీరు అటాక్ చేశారు. నిజంగా మీరు అటాక్ చేశారు ఆయన మీద? అటాక్ నేను ఎప్పుడు చేయలేదండి, నేను ఎప్పుడు డిఫెండ్ చేసుకున్నా. చెప్పాలంటే నేను డిఫెండ్ చేసుకున్నా. ఆవిడ చూపిస్తున్నా చూడ ఏమంటారు కట్. ఒకసారి ఆయన చూపిస్తున్న విజువల్ అదే, ఎందుకంటే ఒకసారి ఆ కటింగ్ అంటే ఆయన మీరు దాడి చేశారని చెబుతున్న విజువల్స్ అవే. ఆ చేతి ఘాట్లు కావచ్చు, మీరు దాడి చేశారు, ఆ రక్త గాయాలతోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనేది టెమోజియన్ వెర్షన్. నిజంగా మీరు దాడి చేశారా? నేను అదైతే డిఫెండ్ చేసుకున్నా అండి, నేను ఆల్రెడీ చెప్పాను కూడా, అది డిఫెండ్ చేసుకున్నది. ఈ కట్ అనేది మాత్రం నాకు సంబంధం లేదు. అండ్ ఇప్పుడు రీసెంట్గా కత్తితో దాడి చేశాను అని కూడా చెప్తున్నారు. ఆ విజువల్స్ ఆయన అంటోంది ఒక్కసారి, ఎందుకంటే దాదాపు 4 విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. మొదటగా మీరు పళ్ళతో దాడి చేశారు, కొరికారు అనేది ఫస్ట్ అది. రెండోది కత్తితో దాడి చేశారనేది. అసలు ఒక్కసారి విజువల్స్కి సంబంధించి మీకు సంబంధం ఉందా లేదా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారా? ఫస్ట్ హ్యాండ్ కట్ ఉంది చూసారా, అది నాకు సంబంధం లేదండి. ఓకే. మిగతా అన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే నేను డిఫెండ్ చేసుకున్నా. ఆయన థ్రోట్ పట్టుకుంటే నిన్ను అఫెండ్ చేయడానికి ఆయన దూరంలో ఉన్నారు. సో నాకు అవ్వలేదు. అందుబాటులో ఏది ఉంది అంటే హ్యాండ్ ఉంది. సో గట్టిగా కరిచేస్తే వదిలేస్తారన్న ఆలోచనతో నేను డిఫెండ్ చేసుకున్నా. ఓకే. సో అది రీజన్. నెక్స్ట్ అవి ఉన్నాయి చూసారా, అవి బ్లడ్ మార్క్స్. అవి నేను బ్యాంగిల్స్ వేసుకుంటా కదా, బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు డిఫెన్స్ గలాటాలో నాకు కూడా గీరుకునే కానీ బ్లడ్ రాలే. నాకు జస్ట్ ఇట్లా గీరుకున్నాయి, ఆయనకేమో బ్లడ్ వచ్చింది, అంతే. అటాక్కి సంబంధించి కొన్ని విజువల్స్ మీరు చూపించే ప్రయత్నం చేశారు ఇందాకలా. మనం ఒక్కసారి ఆ విజువల్స్ ఏంటది ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూపించి. అది ఇప్పుడు చెప్పారు కదా మీకు ఎక్కడైతే పీక పట్టుకున్నారని, అది డిఫెండ్ చేసుకోవడానికి అప్పుడు దెబ్బలు అయితే తగిన అవి పిక్చర్స్ అవి. ఓకే, ఒకసారి ఆ పిక్చర్స్ చూపించడం మీరు రాఘవేంద్ర. దాని తర్వాత గౌతమి గారు ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీసుల ముందు మాట్లాడుకున్నారు. ఏం జరిగింది పోలీస్ సమక్షంలో ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేయండి. ఫోటోస్ చూపించు. పింక్ కలర్ దాంట్లో ఎక్కువ చూపిస్తుంది. పింక్ కలర్ దాంట్లో గౌతమి గారు ఏంటండి ఇది అంటే ఏ సందర్భంలో? అదిగో చూడండి, మీ క్లారిటీ కనిపిస్తుంది. నిన్న మీ దాంట్లోనే చెప్పారు, ఆర్టీవీలోనే లైవ్లోనే చెప్పారు, నా ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా నేను ఆమెను ఎప్పుడు కొట్టలేదు అని చెప్పారు. మరి దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? నాకు నేను చేసుకుంటే అంత గట్టిగా అయితే రాదు కదండి. ఆయనైతే మాత్రం చాలా తెలివిగా ఆయన కోసుకుని వచ్చేసారు. అది పక్కా ఆయనే కోసుకుని వచ్చారు. అదైతే 100% చెప్తా, ఆయన కోసుకుని వచ్చారు. ఎందుకు ఆయన కోసుకోవాల్సిన అవసరం ఉంది? మెయిన్ రీజన్ ఏంటంటే నా నుంచి ఆయనకి డివోర్స్ కావాలి ఫస్ట్ థింగ్. అది నాకు మెంటల్గా చాలా ఇయర్స్ నుంచి ఉంది, నేను అనుభవిస్తున్నాను. అది ఫస్ట్ థింగ్. అయితే నేను ఇవ్వట్లేదు. మ్యూచువల్గా ట్రై చేశారు, నన్ను మెంటల్గా ప్రెషర్ పెట్టారు, అన్నీ చేశారు. ఇది చాలా ప్లాన్ చేసుకుని ఇప్పుడు మొత్తానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళారు? మధ్యాహ్నం ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి ఆయన చెప్పారు, మీ హస్బెండ్ బిలాంగింగ్స్ తీసుకెళ్తారంట, తీసుకెళ్ళిపోమని చెప్పి ఆయన వచ్చారు. బిలాంగింగ్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. పోలీసు అడిగారు, ఎస్ఐ గారు అడిగారు, మీరు మళ్ళీ వస్తారా ఇంటికి, లేదంటే అటు నుంచి వెళ్ళిపోతారా అంటే, నాకు వచ్చే ఉద్దేశం లేదు సార్, అందుకే అన్ని బిలాంగింగ్స్ తీసుకుని వెళ్ళిపోతాను. నేను మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి వస్తాను. ఇందాక మీరు మాట్లాడుతూ డివోర్స్ గురించి ప్రస్తావించినప్పుడు ఆయన ఏమన్నారంటే,
నాకు డివోర్స్కి సంబంధించి డబ్బులు డిమాండ్ చేసింది, ఇంత ఇస్తేనే డివోర్స్ ఇస్తానన్నారు. ఒకసారి డివోర్స్కి సంబంధించి ఏం జరిగింది? మీరు అడిగారు ఎంత డిమాండ్ చేశారా? ₹1,00,00,000 డిమాండ్ చేశారంట, 50 లక్షల నుంచి ₹1,00,00,000. అది ఏం లేదండి, అది మీరు జస్ట్ నా ఫన్నీగా ఉన్న టైమ్స్లో మీరు సరదాగా అనుకున్నవి ఉండొచ్చు, కానీ నేను డిమాండ్ చేసింది అయితే లేదు. మీరు సరదాగా అనుకున్న టైంలో ఉండొచ్చు. అంటే ఇప్పుడు నార్మల్గా వైఫ్ హస్బెండ్ కూర్చుకొని మాట్లాడుకుంటాం, నువ్వు డివోర్స్ అడుగుతున్నావు కదా, ఒక 50 లక్షలు ₹1,00,00,000 ఇట్లా ఉంటాయి సంథింగ్, అంటే నార్మల్ కాన్వర్సేషన్, అంతేగాని ప్రెషర్ అయితే నేను ఎప్పుడు పెట్టను. సో ఫస్ట్ టైం ఎప్పుడు మీకు డివోర్స్కి సంబంధించి ఆయన నుంచి వచ్చిందా, అది మీరు? డివోర్స్ అనేది ఫస్ట్ ఆయన నుంచి వచ్చింది. ఎప్పుడు? అరౌండ్ ఎక్స్టర్నల్ అఫైర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్. ఎక్స్టర్నల్ అఫైర్సా? ఉన్నాయి సార్, దానికి సంబంధించి చార్ట్ కూడా ఉంది, మీరు కావాలంటే మీరు చూసుకుంటా అని ఇప్పిస్తాను మీకు. రైట్, చార్ట్కి సంబంధించి మాట్లాడు. ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏంటి? ఇది ఎప్పుడు తెలిసింది? ఎందుకంటే ఆయన నేను మాట్లాడుతుంటే నాకు నా భార్య ప్రాపర్గా అయితే చాలు, ఇంకేం వద్దు, నాకు తనతో లైఫ్ కంటిన్యూ చేస్తే అంత నార్మల్ అయితే చాలు అంటున్నారు. కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి అసలు ఏం జరిగింది ఒకసారి దీనికి సంబంధించి చెప్పండి. యాక్చువల్గా నేను ఒరిస్సాలో ఉన్నప్పుడే స్టార్ట్ అయిందండి, ఇది నాకు తెలీదు. సో నేను అంటే నాకు అనిపించింది నన్ను దూరం పెడుతున్నారు, ఈయన నాతో అంత కలిసి ఉండట్లేదు అంటే ఇందులో మార్పు స్టార్ట్ అయింది. సో నేను అనుకున్నా ఈయన మేబీ ఏమైనా ఎఫ్ఐఆర్ ఉండొచ్చు అన్న కోణంలో నేను ఆలోచించి నేను అడిగి ఇదే సార్ అనే ఉద్దేశంతో నేను అడిగేదాన్ని, నేను కాకుండా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అంటే ఏం లేదు అని చెప్పేసి అలా ఇట్లా చేస్తే, అది ఎప్పుడు తెలిసిందంటే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయితో అఫైర్స్ ఉన్నాయని నేను ఆయన ఫోన్లో చూడడం వల్ల నేను అన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను. కానీ ఆయన ఏమన్నారంటే, నేను కేవలం నా ప్రొఫెషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే నా ఫోన్ నా దగ్గర ఉండేది, మిగతా టైం అంతా నా గూగుల్ పేతో సైతం తను లాక్కొని నా దగ్గర నా డివైస్ అంతా తన దగ్గరే ఉండేది, తను చూసేది అనేది. ఎందుకు మీరు నిజంగా లాక్కునేవారా, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి మీకు అనుమానం వచ్చిన తర్వాత చూసారా? ఏం జరిగింది? ఇది యాక్చువల్గా అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత నాకంటే మా హస్బెండ్కి కాల్ వచ్చింది, అమ్మాయి పిఎస్లో కేసు ఫైల్ చేసింది. ఓకే, ఏమని? నన్ను హెరాస్ చేస్తున్నారు అని చెప్పి. అంటే యాక్చువల్గా మా హస్బెండ్కి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఆర్కే అనే అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం అట్లా చేస్తుంటే మా హస్బెండ్ పేరు కూడా అందులో నోట్ చేశారు. ఓకే. సో అక్కడ వేస్తే మాకు కాల్ చేశారు, మా హస్బెండ్కి కాల్ చేసి ఏంటండి ఇది ఇష్యూ ఏంటి అంటే, సార్ నేను సార్ట్ అవుట్ చేసుకుంటా, మా హస్బెండ్ ఇది నెక్స్ట్ టైం ఏది రిపీట్ చేయకుండా చూసుకుంటా అని నేను చెప్పాను. అప్పుడు మీకు తెలిసిందా? ముందే తెలుసు నాకు. ఓకే. ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ నేనే బలవంతంగా మానిపిస్తే ఆయన ఏమన్నారంటే, నువ్వు నా అమ్మాయిని దూరం చేసావు, నీకు నరకం ఏంటో చూపిస్తా, నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయ. గౌతమ్ గారు ఇక్కడ క్వశ్చన్ అడుగుతా, మీరు ఆరోపిస్తుంది మీ భర్త మీద ఆధారాలు ఉన్నాయని చెప్పి అడిగితే? ఉన్నాయండి. ఉన్నాయా? చూపించే ప్రయత్నం ఏం చేస్తారు? చూపిస్తా అండి, అది ఓకే ఆడియో క్లిప్ ఉంది, సో చూపిస్తాను. ఇంకొకటి మీరు అన్నారు కదా ఫోన్ తన దగ్గర ఉంటే, మీరు టైమింగ్స్ చూసుకుంటే అందులో ఒకసారి మీరు ప్లే చేసినప్పుడు టైమింగ్స్ చూసుకోండి, అవన్నీ కూడా తను తీసుకుంటే తన ఆ టైంలో ఎలా చార్జ్ చేస్తాడు చెప్పండి. తను చార్జ్ చేసిన టైమింగ్స్ కూడా మీరు చెక్ చేసుకోండి కావాలంటే. తను పక్కన ఉన్నప్పుడు కూడా చార్జ్ చేసేవాడు, తన పక్కన ఉన్నప్పుడు కూడా చార్జ్ చేస్తే నేను కూడా చాలాసార్లు అడిగితే, నేను ఒకసారి అంటే నాకైతే ఇష్టం లేదు, తను జీన్స్ టీషర్ట్ వేసుకుని ఉంటేనే నాకు ఇష్టం, నాకు ఇలాగే ఉండాలి, సన్నగా ఉండాలి, నాకు అమ్మాయి. ఏమనే వాళ్ళు మీకు సంబంధించి? బాడీ షేమింగ్ బాగా చేసేవారండి, చాలా. ఎంత అంటే నువ్వు XXL, ఫస్ట్ నేను కొంచెం ఇంకా లావు ఉండేదాన్ని, అప్పుడు XXL ఉన్నావు, నువ్వు అంటే నాకు ఇష్టం అవ్వట్లేదు, నేను చూస్తుంటే నాకు ఇష్టం అవ్వట్లేదు అని అంటే నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశాను. ఓకే. స్టార్ట్ చేస్తే కొంచెం ఒక నార్మల్ వెయిట్కి వచ్చా, మరీ తగ్గలేదు, నార్మల్ వెయిట్కి వచ్చా. ఆ ఫొటోస్ కూడా నేను బిఫోర్ వెళ్ళన్నా ఆఫ్టర్ వెళ్ళన్నా కూడా మీకు చూపించమంటే చూపిస్తా. కేవలం ఆయన కోసం ఇప్పుడు కూడా ప్రెజెంట్ వాడుతున్నాను నేను, ఆయన కోసం. ఇట్లా నువ్వు XXL సైజులో ఉంటున్నావు, వెయిట్ ఎక్కువ ఉంటున్నావు అన్న టైప్లో నన్ను అట్లా మెంటల్గా చేసేవారు నన్ను, అన్ని భరించుకుని. ఎందుకు నేను ఈ మాటలు ఎప్పుడు వచ్చాయి తనకి? ఎక్స్టర్నల్ అఫైర్స్ కి సంబంధించి ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని బాడీ షేమింగ్ అనే అంశాన్ని వచ్చిందా? అప్పుడే. జస్ట్ ఏంటంటే సార్, ఆ అమ్మాయి చాలా సన్నగా ఉండి చాలా వైట్గా అందంగా ఉంటుంది, ఆ అమ్మాయిలా తయారవు, అప్పుడు నేను ఇష్టపడతా, అప్పుడు ఆ అమ్మాయిని వదిలేస్తా, ఆ అమ్మాయిలాగా నువ్వు ఉండు, ఆ అమ్మాయిలా టీషర్ట్లు వేసుకో, సేమ్ ఆ అమ్మాయితో కంపారిజన్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఫొటోస్ చూపించి, చూసావు ఈ అమ్మాయి ఎంత బాగుందో, ఫ్రంట్ చూసావా బ్యాక్ చూసావా అన్నట్టుగా తనకే చూపించేవాడు.
చూపించారండి నాకు. చూపించారు సార్. నాకు కావాలంటే ఆ అమ్మాయి ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలి మీకు షేర్ చేయమంటే మీకు షేర్ చేస్తాను. వద్దులేండి నాకు. ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ మనం డిస్క్లోజ్ చేయలేము. అది మీకు షేర్ చేస్తాను సార్. అది ప్లస్ ఇంకా ఏమైనా ఉంటాయంటే నువ్వేమన్నా చేసుకో, నాకైతే ఆ అమ్మాయితో నేను ఉంటాను, నేను నీతో అయితే ఉండను. ఆయన ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే తన కోసం నన్ను వదిలేసి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది ఆయన అఫైర్స్. అది ఎట్లా అంటే నేను డివోర్స్ ఇచ్చేస్తాను ఇంకెన్ని రోజులు కొన్ని రోజులే అన్న టైప్లో చాట్స్లో ఉన్నాయి. నేను అన్నా మరి బాబుని ఏం చేద్దాం, పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, ఆ అమ్మకి పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, నువ్వు నా బాబుని వదిలేసి మన బాబుని వదిలేసి వాళ్ళ ఎవరో బాబుకి నువ్వు తండ్రిలా అవుదాం అనుకుంటున్నావు ఇలా అని అడిగా. దానికి ఆన్సర్స్ అంత పర్ఫెక్ట్గా ఇవ్వలేదు మా ఆయన. అంటే ఏమంటున్నారు, నాకు అవుతానని నీకు చెప్పానా అన్న టైప్లో మళ్ళీ అట్లా రివర్స్లో వస్తున్నారు. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అన్ని సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత అప్పుడు అలా అంటున్నారు. నేను అన్నా నువ్వు ఆల్రెడీ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, చేసావు, మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇట్లా రివర్స్లో మాట్లాడుతున్నావు అని. అండ్ ఇంకా ప్లస్ ఏంటంటే వాళ్ళ కాలేజ్లో కూడా ఈయన కాలేజ్ ఇప్పుడు ఎంఆర్ సెట్లో చేస్తున్నానని చెప్పారు. ఎంఆర్ సెట్లో కూడా వాళ్ళ కొలీగ్స్ దగ్గర ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉందని నేను అనుకుంటున్నా. కానీ ఆయన ఏమంటున్నారంటే నేను ఇక్కడే కాదు ఒడిశాలో కూడా చేశాను, మీరు ఎవరిని అడిగినా నా ప్రొఫైల్ ఏంటో తెలుస్తుంది, నా ప్రొఫైల్. ఆయన బయటకు బాగుంటారండి, అమాయకుల్లా ఉంటారు. నేను ఎలా ఉంటానంటే నాది కొంచెం బేసిక్గా హై వాయిస్. సో నేను ఏమన్నా మాట్లాడితే ఇగో అమ్మాయే గట్టిగా మాట్లాడుతుంది అన్న టైప్లో మాట్లాడతారు. మా హస్బెండ్ అలాగా చాలా సైలెంట్గా ఉంటారు, చేయాల్సింది చేస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, చాలా ప్రీ ప్లాన్డ్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. అక్కడి వరకు వద్దాం. కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి మాట్లాడినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది, ఎన్నాళ్ళు కంటిన్యూ అయ్యింది ఆ రిలేషన్? మేబీ ఒరిస్సాలో 2021లో అక్కడ ఉన్నారు, అప్పుడు షిఫ్ట్ అయిపోయారు. 21లోనే షిఫ్ట్ అయ్యాము. అప్పుడే ఉంది ఎఫ్ఐఆర్. కానీ నాకు తెలిసింది ఎప్పుడంటే హైదరాబాద్ వచ్చాక. ఓకే, హైదరాబాద్ వచ్చాకే తెలిసింది. అంటే అరౌండ్ ఏ ఇయర్? 21-22. అంటే దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 years, 1.5 year 2 years వరకు కంటిన్యూ అయింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, నేను ప్రూవ్ చేస్తానని చెప్పాను. సో ఆ ప్రూఫ్స్ నేను తీసుకొచ్చాను. ఆయన ఏమంటారంటే నిన్న మీకు ఓపెన్గా చెప్పాను, నాకు ఎలాంటి ఎఫ్ఐఆర్స్ లేవు. నిన్న ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, అందులో కొంతమంది అడిగారు మీకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా అని. లేదండి మా అబ్బాయికి ఏ ఎఫ్ఐఆర్స్ లేవని వాళ్ళ అమ్మ చాలా ధైర్యంగా చెప్పింది. మరి ఏంటది రైట్. అంటే ఎప్పుడైతే టెమోజియన్కి ఎక్స్టర్నల్ అఫైర్స్ అంశం మీకు ఎప్పుడైతే తెలిసిన మీరు అంటున్నారు, సాధారణంగా ఎవరైనా సరే ముందు వాళ్ళ పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తారు. లేరు కదండి, వీళ్ళు లేరు కదండి, అబ్స్కాండ్ అయిపోయారు. నాకు ఆర్థరైటిస్ వచ్చిందని చెప్పి వీళ్ళు నాకు రాంగ్ ట్రీట్మెంట్ ఇప్పించారు, ఆర్థరైటిస్ వచ్చిందని చెప్పి. వాళ్ళు ఎట్లా కన్ఫర్మ్ అంటే నాడి బట్టి కొన్ని చెప్తారు కదా, నాడి బట్టి ఈ అమ్మాయికి ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు కదా, అలా నాటు వైద్యం దగ్గర తీసుకెళ్ళి అతను పట్టుకొని అమ్మాయికి ఆర్థరైటిస్ ఉందని చెప్పారు. చెప్తే వీళ్ళు నమ్మేసి మెడిసిన్స్ కూడా స్టార్ట్ చేయించేశారు నాటు వైద్యంలో. అది నాకు పడలేదు, అది నా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయింది ఏంటో, నేను నార్మల్ అవ్వడానికి 10 days పట్టింది. అది టెస్ట్ చేపిస్తే అందులో నెగిటివ్ వచ్చిందండి. ఓకే, దీనికి సంబంధించిన చార్ట్ కూడా ఉంది మన దగ్గర, అది కూడా పంపిస్తాను. ఒక్కసారి అది చూపించబడి. అది ఆ ఇష్యూ మీద నాకు ఆల్మోస్ట్ 1 month మా హస్బెండ్ నాతో మాట్లాడలేదు. కేవలం నా ఆర్థరైటిస్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఒరిస్సా వెళ్ళిపోయారు, చెప్పకుండా వెళ్ళిపోయారు నాతోటి. నేను వస్తాను కదా, చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారంటే రిప్లై లేదు. నేను ఎన్ని చాట్స్ పెట్టాను, నేను మెసేజెస్ చూడండి కావాలంటే ఎన్ని మెసేజెస్ పెట్టాను, ఒక్కదానికి రిప్లై లేదు. మళ్ళీ ఈ పాయింట్కి వస్తాను. ఎందుకంటే నేను అడిగింది అంటే వీళ్ళ పేరెంట్స్కి సంబంధించి మీరు అప్రోచ్ అయ్యానప్పుడు కమ్యూనికేషన్ లేదా, ఫోన్ చేశారా, లేకపోతే వాళ్ళకి ఫోన్ చాలాసార్లు కాల్ చేశానండి, నా ఫోన్ వాళ్ళు కమ్యూనికేషన్లోకి రాలేదు. వెళ్ళి వాళ్ళతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదండి. నేను వెళ్ళినప్పుడు ఆర్థరైటిక్ సంబంధించింది, నేను వెళ్ళినప్పుడు మా అత్తగారితో మాట్లాడదామనే వెళ్ళాం. కానీ లేదు, మా అత్తగారు నేను వెళ్ళే టైంకి మా అత్తగారు ఇంట్లో లేరు. మావయ్య గారు వసు ఉన్నారు. మా మరదలు, మా హస్బెండ్ వాళ్ళ చెల్లి, తనకి మ్యారేజ్ అవ్వలేదు, సో ఇంట్లోనే ఉంటుంది. అయితే నేను అడిగా ఏమైంది అత్తయ్య గారు లేరు అంటే ఊరు వెళ్ళారు వస్తారని చెప్పారు. ఆ రోజు వెళ్ళిన వాళ్ళు 3 months దాకా ఇప్పటి వరకు నేను ఇదే లైవ్లో చూడడం నిన్న షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఉంటున్నారంటే కనుక మేము వాళ్ళతో మాట్లాడాం,
అట్ ద సేమ్ టైం మీరు నేను లైవ్ కనుక మీరు ఫాలో అయ్యి అంటే మీకు తెలిసి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడం, వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే మీ తమ్ముడు కావచ్చు లేదా మీ నాన్నగారి తరపు వాళ్ళు మీకే సపోర్ట్గా ఉన్నారు, మీరే భరించాలి ఎలాగైనా అన్నట్టు మాట్లాడారు. అసలు ఏం జరిగింది అంటే ఇటు అంటే రెండు కుటుంబాలకు సంబంధించి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నాలు జరిగాయా? జరిగినప్పుడు ఏం జరిగింది? ఈ ఇన్ఫర్మేషన్ జరిగాయి కానీ ఆ జరిగిన తర్వాతే మా అత్తగారు వెళ్ళిపోయారు. మా మావయ్య అన్నాడు, మీరు ఆథరైటీస్ అన్నారు కదా, నా ఆథరైటీస్ నేను ప్రూవ్ చేస్తాను అమ్మాయికి లేదని, అప్పుడు వచ్చి మాట్లాడుకుందామండి అని చెప్పి మా మావయ్య సైలెంట్గా తీసుకొచ్చేసారు. కానీ అంటే మీరు ఇప్పుడు అంటున్నారు అర్థమవుతుంది ఆథరైటీస్ గురించి ఇష్యూ రైజ్ అయిందని, కానీ వాళ్ళంటే అంటే మీకును అలాగే టెమోజియన్కి మధ్య ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్కి సంబంధించి కూడా డివోర్స్ అంశం కూడా ఇటు రెండు పక్షాలు కూడా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీ తరపు వాళ్ళు అంటే మీ నాన్నగారు వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదండి. అంటే మీ ఇష్యూస్ గురించి కావచ్చు, డివోర్స్ గురించి కావచ్చు, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య డిస్కషన్ రాలేదు? డివోర్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మా అత్తగారు వెళ్ళిపోయి ఆల్మోస్ట్గా 3 years అవుతుంది. 2021లో వెళ్ళిపోయారు. 3 years అవుతుంది. సో అప్పటి నుంచి నేను వాళ్ళతో డివోర్స్ అని ఏం మాట్లాడలేదండి. అప్పటి ముందు కూడా డివోర్స్ అని ఏం మాట్లాడలేదు. రాఘవేంద్ర, డివోర్స్ గురించి నేను టొమోషన్ క్వశ్చన్ చేసినప్పుడు డిస్కషన్ అయ్యింది, వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి వచ్చి డిస్కషన్ జరిగింది. కానీ వాళ్ళు అంటే ఎమోషన్కి అంటే మీ ఫాదర్ కావచ్చు, మీ ఫ్యామిలీ తరపున వాళ్ళు మీరే అడ్జస్ట్ అవ్వమన్నారు. మా అమ్మాయి ఇలాగే ఉంటుంది, తను నచ్చింది చేస్తుంది, మీరు భరించాలి, అయితే మీరు అడ్జస్ట్ అవ్వాలనే భావం వచ్చేలా వాడు మాట్లాడారు. నిజంగా డిస్కషన్ దానికి సంబంధించి జరిగిందా? పోనీ ఏమైనా డిస్కషన్ జరిగిందా? డిస్కషన్స్ అంటే సార్ ఇప్పుడు తను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళ అత్తవారి ఇంట్లో ఉన్నప్పుడు సేమ్ తను బాబు వాళ్ళ మావయ్య గారు ఇంకొక వస్తువు అన్న అమ్మాయి 4 ఉన్నారు ఇంట్లో. యాక్చువల్గా బాబుకి తనకి బాగాలేదు, తనకు అప్పుడు మంత్లీ కాబట్టి తను బాగాలేదు, పడుకొని ఉంది. తనకి లేచే పరిస్థితి కూడా లేదు. వీళ్ళ అత్తగారు వీళ్ళ మావయ్య గారు ప్లస్ ఆ అమ్మాయి బయటికి వెళ్ళి ఫుడ్ చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళి తినేసి వచ్చారు సార్. తినేసి వచ్చిన తర్వాత తన సంగతి వదిలేండి, సొంత మనవడే కదా సార్, తను సొంత కొడుకే కదా. ఒకటే క్వశ్చన్ అడిగాను, మా వాళ్ళు వచ్చారంటున్నారు కదా, మా అక్క దగ్గరికి వచ్చి అమ్మ ఆకలేస్తుంది ఏమైనా పెట్టమ్మా అని అడిగాడు. చిన్న బాబు ఎప్పుడు 3.5 years అంత ఉంటుంది. అమ్మ ఆకలే అంటున్నాడు. తను లేవలేని పరిస్థితి. వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకురానన్నారు. నాకు సంబంధం లేదు, వాడు నా మనవడే కాదు, ఇంకా నేను యాక్సెప్ట్ చేయలేదు మనవడి కిందని. మనవడి కింద యాక్సెప్ట్ చేసినప్పుడు ఫుడ్ పెడతా అన్నారు. ఎవరన్నారు? వీళ్ళ మావయ్య గారు. అప్పుడు నాకు ఫోన్ చేసింది, తను లేవలేని పరిస్థితిలో నాకు ఫోన్ చేస్తే అక్కడ ఫుడ్ డెలివరీ సిస్టమ్ లేదు సార్ అప్పటికి, ఇంకా ఇప్పటికీ లేదు, అమలాపురం రూరల్ ఏరియా. అప్పుడు నాకు తెలిసిన ఒక హోటల్కి కాల్ చేస్తే ఒక డెలివరీ పర్సన్ కాల్ చేస్తే ఆ డెలివరీ పర్సన్ నెంబర్ ఇస్తే తనకి లొకేషన్ పెట్టి ఆ లొకేషన్ పే చేశాను. దాని స్క్రీన్ షాట్స్ కూడా నేను నా దగ్గర. సో అంటే మనల్ని కూడా పట్టించుకోలేదు. తర్వాత నేను ఫుడ్ పంపించేసి అరౌండ్ 2:33 అయింది. 2:33కి లేచి తను తిని పిల్లవాడికి పెట్టింది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఆ స్క్రీన్ మీద మీరు చూపిస్తున్న స్క్రీన్ మీద చార్ట్కి సంబంధించి చూస్తున్నాం. అసలు ఈ చార్ట్ ఏంటి? దాంట్లో చార్ట్లో ఏముంది? ఎటువంటి కాన్వర్సేషన్ ఉంటుంది? అంటే కొంచెం ఏమంటారు, నీ లిప్స్ పింక్ కలర్లో ఉన్నాయి, అట్లా కొంచెం ట్రై చేస్తున్నట్టు చేస్తున్నాయి చాట్. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయింది అది? సార్ హైదరాబాద్ వెళ్ళారు అంటే మీ దగ్గర ఉండేవారా లేకపోతే అక్కడికి వెళ్ళేవారు అని చెప్పి ఇప్పుడు డౌట్ వచ్చిందా? వెళ్ళేవారనేది కన్ఫర్మ్గా చెప్పలేనండి, కానీ అయి ఉండొచ్చు, నాకు అంత కన్ఫర్మ్గా తెలియదు. ఎందుకంటే నాకు దగ్గర సాక్ష్యాలు ఇవంటే ఉన్నాయి కాబట్టి నేను చెప్తాను. ఇవి ఎలా సంపాదించారు? ఎందుకంటే ఆయన చాట్ అది. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది, ఈయన పక్క రూమ్లో పడుకునేవారు. 12 వరకు వచ్చి పడుకునేవారు కాదు, పక్క రూమ్లో పడుకునేవారు. అంత పక్క రూమ్లో పడుకుని అంత ఎందుకు అని చెప్పి నాకు డౌట్ వచ్చిన తర్వాత నేను సంథింగ్ midnight వెళ్ళి చెక్ చేస్తే ఈ ఇష్యూస్ అన్నీ బయటకు వచ్చినాయి. అప్పుడు అంటే మీరు సడన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన పడుకున్నారు. నేను అరౌండ్ 1 or 2 ఆ టైంకి వెళ్ళా. ఓకే, మీకు అనుమానం వచ్చి మీరు చెక్ చేసినప్పుడు విషయం బయటపడింది. అంటే నాకు ఎందుకు అంటే చాలా డేస్ అబ్జర్వ్ చేసి ఎందుకు ఈయన ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఏ మహిళకైనా అనుమానం వస్తుంది. సో నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పి చెక్ చేస్తే చార్జ్ వచ్చినాయి. అప్పటి నుంచి లాక్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, అట్లా లాక్స్ పెట్టుకోవడం, నిన్ను ఓపెన్ చేయమంటే నువ్వు ఎందుకు ఓపెన్ చేయాలనేది ఆ టైప్లో మాట్లాడారు. నువ్వేమన్నా నీ ఫోన్ ఇస్తున్నావా అన్న టైప్లో కొన్ని క్వశ్చన్స్ చేశారు. అని అప్పుడు కూడా అడిగా, నీకు ఎఫ్ఐఆర్ ఉందా మీకు ఎఫ్ఐఆర్ ఉందా, నిజం చెప్పండి. నాకు లేదన్నారు. నేను ప్రూవ్ చేస్తాను, చూపించాను, ఏం మాట్లాడలేదు. అప్పుడు నేను అంటే మీరు అన్నారు ఒక రోజు నేను తన ఫోన్ చూసాను తెలిసింది,
ఎవరైనా సాధారణంగా ద వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చూపించి అడుగుతారు. ఎవరికైనా ఇది కామన్ థింగ్, ఎందుకంటే నైట్ హర్ట్ అయ్యి ఉంటారు. సో అంతకన్నా ముందు ఆ రోజు మీరు దానికి సంబంధించి మీరు చూసిన తర్వాత హౌ ఎమోషనల్ యు ఆర్, ఎందుకంటే ఎవరైనా తట్టుకోలేరు ఒకరి జీవితంలోకి ఇంకొకరు వస్తారన్నప్పుడు. వాట్స్ యువర్ ఎమోషన్స్? చాలా ఎమోషనల్ అయ్యానండి, మెంటల్గా చాలా. అంటే అరిచేయడం, నన్ను కాదని చెప్పి నువ్వు అట్లా ఇంకొక అమ్మాయికి వెళ్ళడం నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా. ఫస్ట్ థింగ్, నేను అంత నమ్మకంగా లాయల్గా ఉన్నాను నీకు, నువ్వెందుకు నాకు లాయల్గా ఉండట్లేదన్న ఒక చిన్న, అప్పుడు నేను మీరు అనే అన్నానండి. ఎప్పుడైతే నాకు ఇంకా నన్ను ఇంత మెంటల్ ప్రెషర్ పెడుతున్నారు అంత మెంటల్ ప్రెషర్ పెడుతున్నారు అని చెప్పి నేను ఏమన్నానంటే, నేను నీకు రెస్పెక్ట్ ఇయ్యాను, నువ్వు చాలా మెంటల్ పెట్టావు, ప్రెషర్ పెట్టావు, నేను నీకు రెస్పెక్ట్ ఇయ్యాను, నువ్వు ఇయ్యకు, కానీ బాబు చేతి ఇప్పించు. రైట్. టెమోషన్ ఫోన్లో జాయిన్ అవుతున్నాడు. టెమోషన్, హలో, నా మాట వినిపిస్తోందండి? మాట వినిపిస్తుందండి. టెమోషన్, లక్ష్మీ గౌతమి స్టూడియోలో ఉన్నారు. సో లక్ష్మీ గౌతమి అంటుంది ఏంటంటే, మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది, వేరే అమ్మాయితో మీకు సంబంధం ఉంది అనేది. అయ్యో సార్, వేరే అమ్మాయితో సంబంధం ఉంది అనడానికి తన దగ్గర ప్రూఫ్ ఏముందండి? చార్ట్ చూపిస్తున్నారు, ఆ చార్ట్ మీది కాదా సార్? చాట్ నాది కాదు సార్. అంటే మ్యాటర్ ఏంటంటే, నేను ఫ్రెండ్లీగా మాట్లాడడం, మామూలుగా ఎవరితో అందరితో ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడాను, అంతకన్నా ఎక్కువ ఏమి నేను మాట్లాడలేదు సార్. సో ఇప్పుడు మరి ఇంత సడన్ గా తనకి అందులో నెగిటివ్ గా అనిపించేవి ఏమున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, నేను మామూలుగా మాట్లాడిన చాట్ ని తను ఇలాగా మ్యానిపులేట్ చేసి అదేదో ఒక ఎక్స్టర్నల్ అఫైర్ లాగా చూపిస్తుంది అని అనిపిస్తుంది నాకు. ప్లస్ అయినా సార్, ఒకటి సార్, మీకు నిన్న చెప్పాను, నేను గుర్తుందో లేదు, నా ఫోన్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు అంటే నా దగ్గర ఉంటుంది, కానీ ఆఫ్టర్ దట్ తన దగ్గరే ఉంటుంది. ఐ మీన్ తనే లాక్కుని తానే చెక్ చేసి అన్ని చేస్తూ ఉంటుంది. మరి అప్పుడు ఆ టైంలో ఏం చేసిందో ఎలా చేసిందో మరి నాకు తెలియదు కదా సార్. కానీ భార్య ఉండగా ఒక అమ్మాయికి సంబంధించి ప్రైస్ చేస్తూ, అది కూడా చెప్పలేని విధంగా ప్రైస్ చేస్తున్న నేపథ్యంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది ఇక్కడ తను అంటుంది అన్నమాట. ఒక్కసారి ఇటువంటి చాట్ టెమోషన్ ఉన్నారు, ఆ రోజు ఆ చాట్లో మీరు ఏం చూసారు, ఎక్కడ క్వశ్చన్ వచ్చింది, ఆ రోజు సమాధానం ఏం చెప్పారు ఒకసారి అడిగి ప్రయత్నం చేయండి. హలో హలో, మీరేమని చెప్పారు అప్పుడు? తను జస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. నేను అప్పుడు ఓకే చూపిస్తాను. పింక్ లిప్స్ బాగున్నాయి, నీ లిప్స్ చాలా పింక్గా ఉంటాయి, నీకు అవసరం అయితే నా పిల్లాన్ని వదిలేస్తా అన్న టైప్లో మాట్లాడినావు కదా నువ్వు. కాదు, నేను అవన్నీ నేనే అన్నానని అక్కడ ఏంటి ప్రూఫ్ ఏంటి? అది అక్కడ నీకు నీ ఫోటో వస్తుంది నాయన, నువ్వు ఏంటది ఆడియో మెసేజ్ ఏదో పెట్టావు చూడు, అక్కడ నీ ఫోటో వస్తుంది. ఆడియో మెసేజ్ దగ్గర ఫోటో వస్తుందా? ఆడియో మెసేజ్ దగ్గర ఫోటో వచ్చింది, ఓకే. ఒకసారి ఆడియో మెసేజ్ ప్లే చెయ్యి, అందులో నా వాయిస్ ఉందా? ప్లే చేయడానికి నా దగ్గర షార్ట్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి కదా. అదా మరి ఇప్పుడు అది నా ఫోన్ నా దగ్గర ఉంటే కదా, అప్పుడు ఆ చాట్ నేనే టైప్ చేశాను, నేనే ఆమెకు పంపించాను అని నువ్వు స్ట్రాంగ్ గా చెప్పగలవా? నీ దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఓకే. నా మొబైల్ నువ్వు తీసుకోలేదా? నా ఫోన్ లాక్ నీకు తెలీదా? అప్పుడు ఆ చాట్ జరిగిన టైంలో నా ఫోన్ లాక్ కూడా నీకు తెలుసు. అప్పుడు నేను జాగ్రత్త పడి నా ఫోన్ నేను లాక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, కానీ ఆ టైంలో నీకు నా ఫోన్ లాక్ నీకు తెలుసు. సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి, నువ్వే ఆ చాట్ చేసి ఇప్పుడు నా మీద మ్యానిపులేట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు అదే జరిగింది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటుంటే డాట్స్ అన్ని ఇప్పుడు కనెక్ట్ అవుతాయి. ఒక్కసారి ఆ క్వశ్చన్ క్లారిటీ ఇవ్వండి, తర్వాత నేను టెమోషన్ మరి క్వశ్చన్ ఫైవ్ చేస్తాను. ఇక్కడ తను అంటుంది ఏంటంటే, మీరు ఫోన్ తీసుకుని మీరే చాట్ చేశారు అనేది. మీరు చాట్ చేశారా? నేను ఎలా చేస్తానండి, ఆ అమ్మాయి ఎవరో కూడా తెలీదు, అమ్మాయి ఎవరో కూడా తెలీదు. నేను బేబీ లేచావా లేదా, ఏమైపోయావు, రిప్లై ఇవ్వు అని నేను ఎందుకు చేస్తాను ఒక అమ్మాయితోటి? ఓకే, టెమోషన్ తను అంటుంది ఏంటంటే, నేను చేసిన చాట్ కాదు అది, తను చేసిన చాటే అంటూ కూడా. ఏం చేస్తాం, చక్కగా ఇలాంటి వైఫ్ని పెట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది కరెక్టా? ఒక భార్యని, అంటే ఒక భార్య స్థానం ఒక అమ్మాయికి ఇచ్చిన తర్వాత ఇలాంటి చాట్ చేయొచ్చా? సార్ ఇలాంటి చాట్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి నేను చేయలేదు సార్. సార్ కానీ మీ ఫోన్ అని మీ భార్య చెప్తున్నారు, ఎందుకంటే బయట వాళ్ళు కాదు కదా, మీ భార్య కదా చెప్తోంది. సార్ నేను చెప్తున్నాను వినండి, నాకు తను ఫ్రెండ్,
సో నాకు ఇట్లా బుగ్గలు కొరికేస్తాను, నువ్వు చాలా నీ బుగ్గలు రౌండ్గా ఉన్నాయి కొరికేస్తాను ఇలాంటివి మాట్లాడితే ఎట్లా? అది ఫ్రెండ్ ఎలా అవుతుంది? ఇప్పుడు నేను ఆ మాటలు అయితే నేను అనలేదు, నేను చాలా ఫ్రెండ్లీగా నార్మల్ గా మాట్లాడాను తప్ప ఈ చాట్ అయితే ఇప్పుడు తనకి నువ్వు కూడా చాట్ చేయొచ్చు కదా. నా ఫోన్ ఎన్నిసార్లు నువ్వు తీసుకుని ఎన్నిసార్లు నా వాట్సాప్ లో నా ఇవి చెక్ చేయలేదు, ఆ టైంలో నువ్వు అక్కడ టెము అని మెన్షన్ చేసింది కదా, టెము అని మెన్షన్ చేసింది చూడు అక్కడ ఆ కాన్వర్సేషన్ ఒకసారి. ఆ అమ్మాయికి చాట్ లో టెమో అని మెన్షన్ చేసిందంటే ఏమో అది ఇప్పుడు నువ్వు మెసేజ్ టైప్ చేస్తే నేను టైప్ చేశాను, నువ్వు టైప్ చేసావో ఆ అమ్మాయికి వెళ్ళదు కదా. ఆ అమ్మాయికి ఫైనల్ గా అక్కడ అవుట్పుట్ అయితే మెసేజ్ అయితే వెళ్తుంది. అది నా ఫోన్ లోంచి వెళ్ళడం వల్ల నేనే అనుకుంటది. ఫ్రెండ్ ఓకే నీకు ఫ్రెండ్ ఎక్కడి నుంచి ఫ్రెండ్? టెలిగ్రామా లేదంటే ఏంటి? ఎలా? ఆడియో క్లిప్స్ ఏమంటున్నారు చూపించండి. ఎలా అంటే స్టార్ మేకర్ లో ఫ్రెండ్. ఎక్కడండి? ఎక్కడి నుంచి తెలుసు అమ్మాయి నీకు? స్టార్ మేకర్ అండి. మేము జస్ట్ స్టార్ మేకర్ లో తెలిసిన అమ్మాయి. నాకు పని ఏంటి చెప్పండి? అది మ్యూజిక్ పాటలు పాడేది అనుకో. అది అంటే ఫ్రెండ్షిప్ కి సంబంధించి ఎవరు అబ్జెక్షన్ అయితే మాత్రం ఎవరు చేయరు. కానీ ఇక్కడ టెమోషన్ తను అంటుంది ఏంటంటే ఆ చేసిన కాన్వర్సేషన్. ఎస్ టెమోషన్ చెప్పండి. ఇంట్రెస్ట్ సార్, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. నేను సింగర్ ని. సో నేను స్టార్ మేకర్ అనే యాప్ ఓపెన్ చేసి ఓకే అంటే ఇక్కడ క్వశ్చన్ మీరు సింగరా లేకపోతే మీ ఇంట్రెస్ట్ అని కాదు. ద వే ఆఫ్ యువర్ రెస్పాన్స్ మీ వాట్సాప్ నుంచి వెళుతోంది. ఇప్పుడు ఏం అఫ్ కోర్స్ కొన్ని చెప్పడానికి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది, నేను చదవడానికి కూడా. సో అది మీ ఫోన్ నుంచి వెళ్ళింది కాబట్టి మీదే అవుతుంది కదా. 1 minute అండి, నేను ఒక్కటి చెప్తా. నేను ఇన్ని మెసేజెస్ చేస్తున్నాను కదా, ఇన్ని మెసేజెస్ చేస్తున్నప్పుడు ఆయన చూసుకోరా మొబైల్లో? ఎమోషన్ సార్. సో కరెక్ట్గా నేను అడగాలనుకున్న క్వశ్చన్ అయితే తను అడిగారు. సరే మీకు తను చాట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఎవరైనా సరే తమ ఫోన్కి సంబంధించి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో చాట్ వెళ్ళింది మీది కాదు అని తెలుసుకున్న తర్వాత దాన్ని డిలీట్ చేయడం లేకపోతే సారీ చెప్పడం ఏదో జరుగుతుంది. బట్ కాన్వర్సేషన్ కంటిన్యూ అయిన పరిస్థితి ఉంది కదా. సార్ చెప్పండి. ఫోన్ తన దగ్గర ఉందని చెప్తున్నాను కదా సార్. ఇక్కడ ఎమోషన్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే తన దగ్గర ఫోన్ ఉంది, ఓకే యాక్సెప్టెడ్ సమ్ వాట్, ఎక్కడో దగ్గర ఉంది అనుకుందాం. సరే నైట్ తన దగ్గర ఉంది, మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వాట్సాప్ చెక్ చేసుకున్నప్పుడు ఒకసారో రెండోసారో మూడోసారో మీకు అనుమానం రావాలి కదా. సరే ఎందుకు ఇలా కాన్వర్సేషన్ జరిగిందని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? ఎందుకు నా బదులే మెసేజ్ పెట్టావు అనేది క్వశ్చన్ చేశారా? సార్ ఇందులో డిలీట్ ఆప్షన్ కూడా ఉంది కదా సార్. నేను ఇప్పుడు తను చాట్ చేసి నేను డిలీట్ గురించి అడగట్లేదు. సపోజ్ మీరు చేయలేదు అని మీకు తెలిసిన తర్వాత అంటే గౌతమి చేశారని తెలిసిన తర్వాత మీరు గౌతమిని క్వశ్చన్ చేశారా ఏ రోజైనా? ఇది నా క్వశ్చన్. లేదు సార్, అంటే నేను ఇప్పుడు నాకు ఫస్ట్ తను చాట్ ఉంది అంటే నేనేమనుకున్నానంటే నా ఫ్రెండ్లీ చాట్ ని చూపించే పాయింట్అవుట్ చేస్తుంది అనుకున్నాను. కానీ మీరేదో ఇప్పుడు అబ్సీన్ అంటున్నారు చూసారా, తను ఏదో చెప్పింది ఇందాక ఏముంది పింక్ క్లిప్స్ ఏదో ఉంది కదా సంథింగ్, ఇంత దారుణంగా చాట్ ఉందని ఇప్పుడు తాను చెప్తుంటే నాకు అర్థమైంది. సో ఇదేంటంటే కాంట్రడిక్టరీ ఎమోషన్. ఎందుకంటే మీరు ఇందాలు అన్నారు తను చాట్ చేసి ఉండొచ్చు అని చెప్పి మీరు అంటున్నారు, ఇప్పుడు అది కాదని చెప్పి మీరు అంటున్నారు. సో రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి. ఇంతకీ ఆ చాట్ మీరు చేసిందా కాదా నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సార్ అది కాదని నేను చెప్పట్లేదు సార్, ఇప్పటికి కూడా తను చాట్ చేసిందని అంటున్నాను. కాకపోతే నేను చాట్ చేసినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుంది, కానీ నేను నార్మల్ గా నేనే అంత ఫ్రీక్వెంట్ గా టచ్ లో ఉంటాను సార్, నార్మల్ గా టచ్ లో ఉంటాను. బట్ తిను చాట్ చేసినప్పుడు అలా చాట్ చేసి సార్ నేను చెప్తున్నాను ఒక్కటి వినండి, తను స్క్రీన్ షాట్ తీసుకుని డిలీట్ చేసే ఛాన్స్ ఉంది. అది నాకు తెలుస్తుంది అంటారా? తను చాట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని రైట్ నేను ఇక్కడికి వస్తున్నా. సపోజ్ డిలీట్ చేసిన తర్వాత చాట్ చేసిన తర్వాత అక్కడ డిలీట్ ఆప్షన్, డిలీటర్ అనేది కంప్లీట్గా పోదు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎందుకంటే వాట్సాప్లో అందరూ వాడుతున్నాం. అక్కడ డిలీట్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఆ కాన్వర్సేషన్లో డిలీట్ అని కనిపించిన తర్వాత క్వశ్చన్ చేశారా? ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేశారా? లేదండి, నేను క్వశ్చన్ చేయడం తప్ప ఈ విషయంలో నాకు అది ఇప్పుడు చెప్తున్నారు నేను చాట్ చేశానని, ఇప్పుడు లైవ్లో చెప్తున్నారు. ఇదివరకు నేను అడిగితే నేను చాట్ చేశాను, నేను నీ దారుణంగా ఉంటుంది నీ లైఫ్, నువ్వు అమ్మాయి చేత కట్ చేపిస్తున్నావు, నీ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బంది పెడతాను నేను అన్ని ఇవి ఉన్నాయి నెంబర్ నా దగ్గర. అది ఒప్పుకుంటారా? అడగండి. ఉన్నాయి సార్, ఉన్నాయి. ఎమోషన్ గారు మీ రియాక్షన్ తను అంటున్నారు ఒకవేళ ఆ రిలేషన్కి సంబంధించి కనుక లేకపోతే తనని గౌతమిని టార్చర్ చేస్తానని చెప్పి అన్నట్టుగా గౌతమి అంటున్నారు. నిజంగా ఆ మాట మీరు అన్నారా?
సార్ రిలేషన్ లేకపోతే కనుక ఒకసారి గౌతమ్ మళ్ళీ గారు. చెప్పండి. నువ్వు అప్పుడు నన్ను కట్ చేపిస్తున్నావు, అమ్మాయి చేత కట్ చేపిస్తున్నావు, నీకు దారుణంగా ఉంటుంది నీ లైఫ్, నేను నరకం చూపిస్తా, ఇంకా ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేయను అని అన్నావు కదా నువ్వు. నేను ఆ మాట అన్నానా? ఐ డోంట్ రిమెంబర్. ఉన్నాయి సార్ అన్ని. I don't remember. ఇంకొకటి, ఆయన తప్పు చేసినట్టు మా పెద్దల ముందు నేను కూడా ఉన్నా, మా ప్రత్యక్ష మావయ్య సాక్షి. ఉన్నారండి, మా మావయ్య అందరి దగ్గరికే ముందు వెళ్ళి తప్పు చెప్పారు. జరిగింది, ఇంకెప్పుడు నేను తప్పు అమ్మాయి వెనకాల చేశాను, వెళ్ళను అన్నది నా దగ్గర ఆడియో క్లిప్స్ ఉన్నాయి, కావాలంటే ప్లే చేస్తాను. అది కరెక్ట్ కాదు. ఉన్నాయి? ఇంకొకటి సార్, ఇప్పుడు ఆ డేట్స్లో చాట్ చేసా అంటున్నారు కదా, మీరు కాల్ రికార్డింగ్స్, మీరు ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు కాల్ చేసినవి అయితే నేను ఇప్పుడు మేమైతే క్రియేట్ చేసాం అంటున్నారు. అది ఆ అమ్మాయితో నెంబర్ ఇస్తా, ఆ అమ్మాయి నెంబర్ మీకు, ఆ అమ్మాయితో ఎంతసేపు ఫోన్ మాట్లాడేవారు ప్రతిదీ కూడా మీ రికార్డింగ్ ఉంటుంది. మనం అయితే డిలీట్ చేయలేం కదా సార్, ఎరేజ్ అయితే చేయలేం నెట్వర్క్ నుంచి. ఆ డేటా తెప్పించండి సార్, మీకే క్లారిటీ వస్తుంది. కానీ దానికి కావాల్సిన ప్రొసీజర్ ఎట్లా చేయండి, మరి అమ్మాయికి చేత ఫైల్ చేపిస్తాను. ఆ డేటా మొత్తం తెప్పించండి, రీసెంట్గా ఉన్న డేటా కూడా తెప్పించండి, తను ఎంతమందితో మాట్లాడుతున్నాడు ఏంటంటే క్లారిటీగా మీకు లిస్ట్ వస్తుంది. రైట్, టెమోజన్ మీ రియాక్షన్ ఏంటండి? సార్ ఏంటి సార్ డేటా తెప్పిస్తాను అంటున్నారా ఇప్పుడు? అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఆ డేటా ఇప్పుడు డిలీట్ చేసేసిన డేటా ఉంటుంది కదా, ఆ డేటా అనేది ఎక్కడ మాయం కాదు కదా. సార్ నా డేటాతో పాటు తన డేటా కూడా తెప్పించండి అయితే. ఓకే, నో ప్రాబ్లం, వీఆర్ రెడీ. అంటే తన డేటా తన డేటా ఏంటండి? తన డేటా అంటున్నారు ఏంటి? అంటే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నా గురించి ఏం చెప్పింది, నన్ను ఇలా టార్చర్ చేయడానికి, మరి దానికి వెనక సార్, ఇక్కడ రీజన్ ఇక్కడ మాట్లాడిన ఇవన్నీ కూడా external affairs తెలుసుకోవాలంటే మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో తను మాట్లాడింది ఏంటో చూస్తే అప్పుడు మేబీ ఒక క్లారిటీ వస్తుంది. అంటే కదా, తన దాని ఇంట్లో గురించి వాళ్ళతో నేను- మాట్లాడారని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఏం మాట్లాడారు సార్ ఏంటి సార్? అంటే తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడన్నారు కదా, ఏం మాట్లాడారు? నాకు తెలియదు కదా సార్, అందుకే కాల్ డేటా తెప్పిమంటున్నాను సార్. నేను అనేది ఏంటంటే తను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కి వెళ్ళి నన్ను ఇంత టార్చర్ చేసి నన్ను ఇంత అనుమానిస్తుందో అది నాకు తెలియదు కాబట్టి తన కాల్ డేటా కూడా తెప్పిస్తే మేబీ ఒక క్లారిటీ వస్తుంది అందరికీ అని అంటున్నాను సార్ నేను. టెమోషన్ అంటుంది ఏంటంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది అనమాట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మీరేమంటారు దానికి? ఇన్ఫ్లుయెన్స్ అనడం కన్నా వాళ్ళే ఈ బంధాన్ని ప్రొటెక్ట్ చేశారు ఇప్పుడు దాకా. ఇక్కడ దాకా వచ్చిందంటే కేవలం మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే. నేను ఎప్పుడు 3 years బ్యాకే చెప్పానండి, నా వల్ల అవ్వట్లేదు, నన్ను మెంటల్గా చాలా హెరాస్ చేస్తున్నారు, నాకు అవ్వట్లేదు, అటు అత్తగారు మామగారు నుంచి కూడా నాకు వస్తున్నాయి, మెంటల్గా ఇట్లా చేస్తున్నారు అని నేను అప్పుడే చెప్పాను. 3 years బ్యాకే చెప్పాను నేను. మా వాళ్ళు అన్నారు, మన ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ, ఇట్లాంటి ఇష్యూస్ ఏం జరగలేదు, కొంచెం ఓపిక పట్టు, మారుతారేమో. రైట్, టెమోషన్కి సంబంధించి ఆయన ఏమన్నారంటే మీరే కత్తితో ఆయన్ని అటాక్ చేశారు, చాకు తీసుకొని దాడి చేశారు అనేది అంటున్నారు. నిజంగా మీరు దాడి చేశారా, చేయాల్సి వచ్చిందా? నేను చేయలేదండి, నేను 100% చెప్తాను, నేను అసలు చేయలేదు. నేను కత్తితో ఏనాడు ఆయన మీద దాడి చేయలేదు. టెమోషన్ గారు సార్ తను అంటున్నారు కత్తితో తను దాడే చేయలేదు అంటున్నారు. సార్ కత్తితో దాడి చేయకపోతే నేను ఇంత పొజిషన్ లో ఉండి ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ నా ప్రాబ్లం చూస్తున్నారు, ఇంత ఓపెన్ గా ఇలా తెగించి బయటికి వచ్చానంటే దాడి చేయకపోతే బయటకి ఎందుకు వస్తారు చెప్పండి. సెకండ్ థింగ్ ఏంటంటే నాకు యాక్చువల్లీ ఇంజెక్షన్ అన్న భయం అండి, అలాంటిది నేను కట్టెలు ఎలా చేసుకుంటాను సార్? అసలు అది ఎలా అవుతుంది? అది ఇట్స్ నాట్ పాసిబుల్. సో తను దాడి చేసింది కాబట్టే, తను ఇది అటాక్ చేసింది కాబట్టే నేను ఇంత బయటికి రావాల్సి వచ్చింది. అయినా సార్ ఎప్పుడు అటాక్ చేశారు? అప్పుడు ఏం చేశారు మీరు? సార్ మీరు గాయాలకు సంబంధించి నిన్న మనం మాట్లాడినప్పుడు తను అటాక్ చేశారు, ఆ గాయాలతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అన్నారు. కానీ అటాక్కి సంబంధించి మీరు అడిగినప్పుడు అట్ ద సేమ్ టైం మీరు కూడా రియాక్ట్ అయ్యారు. అసలు ఇంతకీ ఆ రోజు అప్పుడు ఏం జరిగింది? కత్తితో దాడి చేశారా, లేకపోతే తనేమంటున్నారంటే డిఫెన్స్ చేసుకునే పద్ధతిలో అప్పుడు ఏమైనా జరుగుతుండొచ్చేమో తప్ప మిగతాది ఏది కాదంటున్నారు? సార్ టెమోషన్ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? లేదు, బ్రేక్ అవుతుందండి, ఇప్పుడు చెప్పండి. ఓకే, తనేమంటున్నారంటే కనుక కత్తితో నేను దాడి చేయలేదు, డిఫెన్స్ మాత్రమే చేసుకుని అంటున్నారు. ఐమ్ రైట్? అవును. సో తను అంటుంది ఏంటంటే నేను దాడి చేయలేదు, డిఫెన్స్ చేసుకున్నప్పుడు తనకు తగిన గాయాలు తప్ప నేను దాడి చేయలేదు అంటారు. కానీ మీరేమో దాడి చేస్తామంటున్నారు. సార్ కాదు సార్, ఇప్పుడు నేను డిఫెన్స్ అంటుంది అంటే నేను తప్పు చేశానంటుంది. నేను తప్పు చేసినప్పుడు తను ఎందుకు లీగల్ గా ప్రొసీడ్ అవ్వలేదు? ఆ విమెన్ కి ఇన్ని రైట్స్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, తను ఎందుకు ప్రొసీడ్ అవ్వలేదు అది చెప్పమానండి. ఈ రోజు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ అంతా ఎందుకు తీసుకొచ్చింది, ఇంత నన్ను క్యారెక్టర్ డిగ్రేడ్ ఎందుకు చేస్తుంది అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్ రీజన్.
ఇది నేను తప్పు చేయడం అని కాదు, నేను తను నన్ను అసాల్ట్ చేయటం అనేది నేను సైలెంట్ గా ఉంటాను అనుకుంది, కానీ నేను ఇలా పాయింట్అవుట్ చేసి ఇంత పబ్లిసైజ్ చేస్తానని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ నేను ఇదంతా పబ్లిసైజ్ చేసేసరికి తను డైజెస్ట్ చేసుకోలేక నా మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేస్తుంది సార్. ఎందుకు గౌతమ్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? మనీ కోసమే ఉంటుంది సార్, ఆబ్వియస్లీ. ఇప్పుడు కూడా నేను సరుకులు తీసుకుని బయటకు వస్తున్నాను సార్. ఈ రోజు పోలీసు ప్రొటెక్షన్ తో నేను నా లగేజ్ అంతా తీసుకుని బయటకు వస్తుంటే అప్పుడు కూడా తను ఎస్ఐ సారే సాక్ష్యం. ఎస్ఐ సార్ ముందే తను మనీ వెయ్యాలి, మరి ఈ మంత్ కి రెంట్ వెయ్యాలి, ఈ మంత్ కి కరెంట్ బిల్ కట్టాలి, ఇవన్నీ నాకు లెక్కలు చెప్తుంది సార్. అక్కడ కూడా ఈవెన్ నేను సరుకులు తీసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంటే తను మనీ గురించి మాట్లాడుతుంది సార్. మీరు ఒకసారి అది నిజమా కాదా అడగండి. ఎస్ఐ సార్ ఉన్నారు అక్కడ, ఎస్ఐ సార్ కూడా ఉన్నారు, కానిస్టేబుల్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి ముందు మనీ అడిగింది. సార్ కూడా ఏమన్నారంటే, టెముజన్ మరేంటి ఆ అమ్మాయికి పే చేయవా అని అడుగుతున్నారు. సో నేను షాక్ అయ్యాను సార్. ఇలాంటి టైంలో నేను ఇల్లు ఖాళీ చేస్తుంటే తను ఇంటి రెంట్ గురించి, కరెంట్ బిల్లుల గురించి అడుగుతుంది ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యాను. కాకపోతే నేను సార్తో అన్నాను, సరే సార్ లెటర్స్ ది, నా దగ్గర కూడా ఇప్పుడు మనీ లేదు ఇమ్మీడియట్ గా అడిగితే, సో మేబీ తర్వాత మనీ వచ్చినప్పుడు చూస్తాను, అయినా ఈ మంత్ కి రెంట్ కట్టేశాను, కరెంట్ బిల్ కట్టేశాను, సో యూ స్టే హ్యాపీ విత్ మై మనీ అని చెప్పేసి వచ్చాను సార్. నేను రైట్ అడగండి సార్. అమౌంట్ అడిగారు అంటున్నారు. అమౌంట్ అడగలేదండి నేను, ఎస్ఐ సారే అడిగారు. ఏంటి ఈ మంత్ రెంట్ పే చేస్తాం, మరి అమ్మాయి ఎట్లా ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతున్నావు, కాలేజెస్ వెళ్ళిపోతున్నావు, మరి ఎక్కడ ఉంటుంది అమ్మాయి అంటే 10 days టైం ఉంది, అది తన ఇష్టం, ఉండాలా వెళ్ళాలా అనేది తన ఇష్టం, ఉండాలనుకుంటూ ఉంటుంది, ఎలా పే చేసుకోవాలనేది తన ఇష్టం అని చెప్పేసి ఎస్ఎస్ఐ క్లియర్గా చెప్పారు. నేను పే చేసావా రెంట్ అంటే నేను రెంట్ పే చేశానని చెప్పారు. కానీ ఓనర్ నాకు కాల్ చేసి మీరు రేపే ఖాళీ చేసేయండి అని ఫోన్ వచ్చింది. యాక్చువల్లీ ఓనర్ దగ్గర మా సిస్టర్ నెంబర్ ఇప్పటివరకు లేదు సార్. ఈయనే ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నాను ఓనర్ గారికి కాల్ చేసి చెప్తే ఆయన వెంటనే కాల్ చేసి ఆయన వెళ్ళిపోతున్నాను నాకు కాల్ చేశాడు, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. కానీ అంతకన్నా ముందు ఎమోషన్ మీరు గౌతమి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు? విడిపోవాలనుకున్నారా, దూరంగా ఉండాలనుకున్నారా, లేకపోతే? నేను ఇప్పుడు దూరంగానే ఉండాలనుకుంటున్నాను. నేను ఎక్కడ డైవోర్స్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు. మీరు నేను ఎన్ని ఫుటేజెస్ మాట్లాడానో అన్ని ఫుటేజెస్ లో చూడండి, నేను ఎక్కడ డివోర్స్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు. మ్యాటర్ ఏంటంటే నేను కేవలం ప్రాణ భయంతో తన నుంచి దూరంగా రావాలనుకున్నాను, అదే చేశాను. నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చేటప్పుడు కూడా తన మనీ గురించే మాట్లాడింది, అయినా కూడా నేనేమి నెగిటివ్ గా రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ నేను షాక్ అయినా కూడా బయటకు వచ్చాను. మీరు డివోర్స్ గురించి అన్నారు నిన్న మన షోలోనే, నిన్న ఈవినింగ్ మనం మాట్లాడుకున్నప్పుడే మీరు డివోర్స్ గురించి తను అడిగింది, 50 లక్షలు, ₹1 కోటి డిమాండ్ చేస్తుంది అనేది మీరే అన్నారు. ఎగ్జాక్ట్లీ. మీకు అప్పుడు చెప్పిన పాయింట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ మ్యాచ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే 50 లక్షలు, ₹1 కోటి ఎంతో కొంత ఇచ్చేయండి, వదిలించేసుకోండి డివోర్స్ అని అంది. ఇప్పుడేమో నాకు బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఇంటి రెంట్, కరెంట్ బిల్లు ఇవన్నీ కట్టండి, నాకు మెయింటెనెన్స్ కి ఎంతో కొంత ఇవ్వండి అని అంటుంది. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మనీ. సో నేను చెప్పేది ఒకటే సార్, ఇదంతా కూడా మనీ కోసమే తప్ప ఇక్కడ ఏం పాయింట్ లేదు. తాను అసాల్ట్ చేయటం అయితే నిజం, నేను బాధపడింది నిజం, నేను బయటకు వచ్చింది నిజం, ఇవన్నీ కూడా ఇక్కడ. సో సార్ యాక్చువల్లీ ఐఎమ్ డ్రైవింగ్, సో కెన్ ఐ గెట్ బ్యాక్ టు యూ? ఇక్కడ రోడ్ మధ్యలో ఆగిపోయి ఉన్నాను. అంటే ఒక పక్కకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే కనుక మాక్సిమం తేల్చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు మీ ఇద్దరి మధ్య కావచ్చు, ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అన్నమాట భార్య నా మీద అటాక్ చేస్తుంది అనేది, తను అంటున్నారు ఏంటంటే నేను అటాక్ చేయలేదు, నా భర్తే నన్ను హింసిస్తున్నారు. ఇక్కడ నా సైడ్ న్యాయం ఉంది కాబట్టి నాకు ఇంతమంది సపోర్ట్ వచ్చారు సార్. కానీ ఆ చార్ట్స్ కావచ్చు, ఆ చార్ట్స్ నిజం కావంటారా? ఆ చాట్స్ అయితే నిజం కాదు సార్. చాట్స్ నిజం కాదు సార్. అంటే చాట్స్ అన్ని నిజం కాదంటే ఎస్ షీఈ్ మై ఫ్రెండ్, ఐ నో హర్. కానీ ఈ టైప్ చాట్స్ ఇవన్నీ చేయటం వల్ల తను నా నుంచి దూరంగా, ఐ మీన్ ఇప్పుడు మాకు టాక్స్ కూడా లేవు సార్, మేము ఇద్దరం టచ్ లో కూడా లేము. ఇప్పుడు తను మీరు కావాలంటే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయొచ్చు, ఆ అమ్మాయి హీఈస్ నో లాంగర్ ఇన్ టచ్ విత్ మీ, అతను నాకు అసలు ఫ్రెండే కాదని చెప్పి మీరు తనతో అంటే ఈ విషయం తెలిసిన తర్వాత, ఎక్స్టర్నల్ ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన తర్వాత క్వశ్చన్ చేసినప్పుడు వాట్ ఈస్ హిస్ రియాక్షన్? యాక్చువల్లీ ఒక్క నిమిషం అడిగాను, నేను ఏం సైలెంట్గా అయిపోయారు. అప్పుడు ఏం చెప్పలేదు, నాతోటి ఏం మాట్లాడలేదు. కాలేజ్కి వెళ్ళిపోయి నేను వంట చేసి ఇచ్చేసాను, అన్నీ చేసి ఇచ్చాను, వెళ్ళిపోయారు కాలేజ్కి. తర్వాత రోజు ఈవినింగ్ మా మామయ్య దగ్గరికి వెళ్ళి
నేను ఇట్లా ఒక అమ్మాయితో ఇట్లా మాట్లాడాను, సారీ అండి ఇంకెప్పుడు రిపీట్ చేయను అని చెప్పారు. మీకు కావాలంటే ఆయన నెంబర్ ఇస్తాం, మీరు లైన్లో కలపండి అని ఎవరు మీ చెప్పి. మావయ్య గారు? మా మావయ్య. శివకుమార్ శివకుమార్ కాదు, మా సొంత మామయ్య. మీ సొంత మావయ్య. ఓకే, యా, ఒకసారి నెంబర్ ఇక్కడ రాసి చెప్తాను, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, మీరు ఒక్కసారి కనుక్కోండి, ఆయన కూడా మాట్లాడతారు మీతోటి. అంటే ఈయన విషయాలు కూడా మీకు తెలుస్తాయి, ఎందుకంటే మేము ఎక్కువ డిస్కషన్స్ పెట్టింది అక్కడే. ఓకే, ఈ విషయాలు నేను అడుగుతాను టెమోజన్ కి సంబంధించి మీరు క్వశ్చన్ చేసినప్పుడు టెమోజన్ రియాక్షన్ ఏంటి? అదే చెప్తున్నారు కదండి, నాకేం చెప్పలేదు ఫస్ట్ టైం, అప్పుడు ఏం చెప్పలేదు. తర్వాత ఎప్పుడు అంటే ఈవినింగ్ మా మావయ్య దగ్గరికి వెళ్ళి ఇగో నేను ఇలా చేశాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నారంట. వెళ్ళి ఒప్పుకున్న తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత ఒప్పుకున్నారు. సో ఒప్పుకున్నారని చెప్పి నేను ఇంకా కేసు పెట్టడం లాంటివి ఏమి చేయలేదు, అది జస్ట్ నార్మల్ చాటే కదా. ఒప్పుకున్నారంటున్నారు. ఎస్, టెమోషన్ మీరు ఒప్పుకున్నారు వాళ్ళ మావయ్య ఎదుట అన్నది నిజమా కాదా? సార్ నేను ఒప్పుకోలేదు సార్. ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్ నేను ఒకటే చెప్తున్నాను సార్. ఫర్ సపోజ్ ఈ చాట్ నిజమే అనుకుందాం, నేను ఆ అమ్మాయితో చాట్ చేసింది నిజమే అనుకుంటే తిను లీగల్ యాక్షన్ తీసుకోవడం కరెక్టా, లేదంటే చాకు తీసుకుని తినే ఒక జడ్జ్ లాగా యాక్షన్ హీరోయిన్ లాగా చేయడం కరెక్టా చెప్పండి. రైట్, ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు రైజ్ చేశారు. ఆయన ఏమంటుంది ఏంటంటే మీరు లీగల్ యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇలా చేయడం ఏంటి, క్వశ్చన్ చేయడం ఏంటి అనేది ఆయన అడుగుతున్న పాయింట్. ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ ఎవరికి లేవు చెప్పండి సార్? అందరికి ఉంటున్నాయి. అట్లనే మేబీ ఏదో ఒక అమ్మాయి మీద అందరికీ ఉన్నాయంటాం, అంటే నీకు కూడా ఉన్నాయా? నాకు లేవండి. నాకు ఉంటే మీరే చెప్తారు కదా. మరి అందరికీ ఉన్నాయంటే నాకు ఆ పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకని అడిగాను. ఓకే, దానికి సమాధానం తర్వాత చెప్తా, కానీ నేను ఈయన అడిగిన దానికి సమాధానం చెప్తా ఫస్ట్. ఇప్పుడు బయట సొసైటీ చూస్తుంటే ఉంటున్నాయి, పెళ్ళికి ముందు ఉంటున్నాయి, పెళ్లి తర్వాత ఉంటున్నాయి. సో అట్లా ఏమనుకున్నా అంటే మా హస్బెండ్ ఏమో మారచ్చు, ఛాన్స్ ఇచ్చి చూద్దాం, తప్పలేదు కదండి, ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని. నేను టు బి హానెస్ట్, నేను ఆయనకి ఏనాడు నేను లాయల్గానే ఉన్నా, ఏనాడు నేను మోసం చేసింది లేదు ఆయనని. నేను అప్పటికి చెప్పాను, ఇప్పటికే చెప్తున్నా, నువ్వే నాకు కావాలి, నాకు ఇంకెవ్వరు వద్దు. నేను రెండో మ్యారేజ్ కూడా చేసుకోను, నువ్వు డివోర్స్ ఇచ్చినా సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకోను. అయితే సింగిల్ పేరెంట్గా ఉండి నా బాబుని పెంచుకుంటాను తప్ప నేను మ్యారేజ్ చేసుకోను. నీకు ఆలోచన ఉంటే చేసుకో, కానీ నేను డివోర్స్ అయితే ఇయ్యను. సార్ నాకు ఇంకోటి అర్థమైంది సార్, సచిన్ సార్, ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండడం ఎవరికైనా కామన్ అని అంటుంది కాబట్టి మేబీ ఇఫ్ షీ హ్యాస్ సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్, అందుకనే మేబీ అవన్నీ మైండ్ లో పెట్టుకుని కత్తితో దాడి చేసి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది నాకు. సో ఐ డౌట్ దిస్. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది కానీ మీరు పెద్ద అభియోగం వేస్తున్నారు, మీకు అది అనిపిస్తుంది మీ భార్య మీద అభియోగం వేస్తున్నారని చెప్పి. సార్ అభియోగం నేను వేయటం కాదు సార్, తను నా మీద అభియోగం వేసింది. అంటే తను ఒక చార్ట్ చూపించి ఎస్ ఇది ఆధారం అంటుంది. సో అలా మీరు ఏమైనా చూపించే ప్రయత్నం చేయగలరా? నా క్వశ్చన్ అది. సార్ ఇంతవరకు నేను అలాంటివి ఏమీ చూడలేదు, కానీ ఇప్పుడు తను అన్న మాటకి నేను ఇది రెస్పాండ్ అయ్యాను. కానీ సార్ ఒకటైతే చెప్తున్నాను, నేను ఇక్కడ విక్టిమ్ అంటే ఏంటి, నా మీద అలిగేషన్స్ వేస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నన్ను ఫిజికల్ గా అసాల్ట్ చేసింది. ఇప్పుడు ఫిజికల్ గా అసాల్ట్ చేసిన దానికి సాక్ష్యం అంటే ఇప్పుడు మీరు చూసారు, నేను ఇంత బయటకు వచ్చానంటే, తెగించి బయటకు వచ్చానంటే కారణం ఇదే. ఇంకా చాట్స్ అంటారా, ఇప్పుడు చాట్స్ కి తను ఇది నిజమా కాదా అన్న పక్కన పెడితే దీనికి తను లీగల్ యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇలా అయితే అసాల్ట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ అసాల్ట్ కి సంబంధించి ఎస్ మీరు అంటున్నారు, మీరు దాడి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి ఆ దాడికి సంబంధించి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఒకసారి విజువల్స్ ని చూద్దాం దాడికి సంబంధించి, ఎందుకంటే నేను టెమోషన్ కూడా చూపిస్తున్న విజువల్స్ అది. పళ్ళతో కొరికారు, కత్తితో దాడి చేశారనేది ఒక్కసారి ఆ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ లో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ దాడి గురించి ఆ విజువల్స్ మీరేం రియాక్ట్ అవుతారా? అసలు ఆ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? సార్ నేను యాక్చువల్లీ ఇంకా నేను వెళ్ళిపోతున్నాను సార్, ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫ్రమ్ దిస్. మేము చేయకుండానే లంచ్ లైవ్ కి వచ్చాము. టెమోషన్ ఒకసారి మీ లైన్ లో ఉండండి మీరు. yes పీసీఆర్ జస్ట్ బిఫోర్ మనం ప్లే చేసాం, ఆ విజువల్ ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఆ పళ్ళతో ఇప్పుడు కూడా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నారండి, చూసారు కదా, కట్ చేస్తారు. సో అంటే ఆయన అంటుంది ఏంటంటే మీరే దాడి చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అంటే పళ్ళతో కొరకాల్సిన సిచ్యువేషన్ వరకు వచ్చింది అనేది మీరు అంటున్నారు. అంతే ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు అంత భార్యాభర్తలు అంటే మాట అనుకోవడం అనేది సహజం, అంటే ఏ వైవాహిక జీవితంలోనే ఉంటుంది. కానీ ఎందుకు పళ్ళతో కొరుకోవడం కావచ్చు, కత్తితో దాడి కావచ్చు, ఎందుకు ఆ రోజు ఏం జరిగింది?
పళ్ళతో కొరికిందంటే డిఫెన్స్ చేసుకోవడానికి మాత్రమే చేసిందండి. అవి కూడా సేమ్. అంటే ఆ రోజు అంటే అంతవరకు వాట్స్ ద రీజన్? ఫైనాన్షియల్గా ఇవ్వట్లేదండి, నాకు ఫైనాన్షియల్గా ఇవ్వట్లేదు. నెక్స్ట్ పీక అంటే ఆల్రెడీ ఒక వాళ్ళ పిన్నితో అన్నారు, నేను దాన్ని చంపేసైనా లేదా దానికి విడాకులు ఇచ్చేసైనా లేదంటే దాన్ని వదిలేసైనా వస్తాను అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత ఎందుకు అలా అడిగావు అని అడిగితే అప్పుడు నా పీగ పట్టుకుని ఇట్లా మొత్తం అన్నీ చేశారు, చంపడానికి ట్రై చేశారు. మర్డర్ అటెంప్ట్ అనే నేను చెప్పాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకో 2-3 సెకండ్స్ పట్టుకుంటే నేను ఇంకా కొలాప్స్ అయిపోయేదాన్ని. అంతా నా దగ్గర ఆడియో ఉందండి, కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే నేను చూపిస్తా. ఆడియో ఉంది, అది దానికి సంబంధించింది. ఒప్పుకున్నారు ఆయన, నేను చేశానని ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ గౌతమి గారు మీ మావయ్య గారితో అంటే మీ మావయ్యతో మాట్లాడినప్పుడు కాన్వర్సేషన్లో తను ఒప్పుకున్నారంటున్నారు, కానీ ఈ టెమోషన్ మాత్రం ఒప్పుకోలేదు అంటున్నారు. సో సరే, ఆ రోజు జరిగింది అనుకుందాం. ఆ రోజు జరిగిన తర్వాత కూడా రిపీట్ అయ్యింది అటువంటి సిచ్యువేషన్స్ కానీ అటువంటి సినారియోస్ కానీ మీరు ఏమైనా చూసారా? లేదండి, అంటే అప్పటి నుంచి నాకు కొంచెం మళ్ళీ మెంటల్ టార్చర్ అనేది స్టార్ట్ చేశారు. ఏమని? నువ్వు ఆ అమ్మాయిని అనిపించేసావు, ఆ అమ్మాయి నాకు దూరం చేసావు, నీకు ఇట్లా మెంటల్ అబ్యూస్ ఉంటుంది, అట్లా అలా డిఫరెంట్గా స్టార్ట్ చేశారు అనమాట. నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయను అని చెప్పి అట్లా స్టార్ట్ చేశారు. అలానే చేశారు. ఆయన అన్న ఇంకొక మాట ఏంటంటే, నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి సంబంధించి మొదటిసారి వెళ్ళినప్పుడు తెలిసిన తర్వాత కూడా మీరు తనని ఇబ్బంది పెట్టారు, తన మీద దాడి చేశారు అనేది తన మాట. నిన్న కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు నాకు ఎక్కడ వచ్చారు సార్? లేరు ఆయన. గతంలో కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, కానీ ఎక్కడ అది అసలు నాకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మార్నింగ్ నాకు పోలీస్ స్టేషన్లో తెలిసింది. అంటే మీ మీద కంప్లైంట్ ఇచ్చారనే విషయం మీకు తెలియదు? నాకు తెలియదు. మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నాకు కాల్ చేస్తారు కదా సార్. ఫస్ట్ థింగ్ అదే వాళ్ళు కాల్ చేసినప్పుడు నిన్న మీకు వాళ్ళు ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేయలేదు. మీకు ఇట్లా పిటిషన్ వచ్చింది, భార్యాభర్తల ఇష్యూ కాబట్టి కౌన్సిలింగ్ రమ్మన్నారు, పిటిషన్ అనేది ఫైల్ చేయలేదని చెప్పారు. కానీ కాల్ అయితే వచ్చింది. అలానే 1 year బ్యాక్ అప్రోచ్ అయ్యి ఉంటే అప్పుడు కూడా నాకు కాల్ రావాలి కదా. అప్పుడు కూడా కాల్ రావాలి, వాళ్ళు ఇట్లా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు దాడి చేశారని ఒక కంప్లైంట్ అనేది రావాలి కదా. ఇందాక ఒక ఆడియో మీరు ప్లే చేస్తున్నారు, కెన్ యూ ప్లీజ్ షో దట్ ఆడియో చూపించగలరా? అంటే నన్ను ఏమీ పీకలేవు అన్నట్టుగా మాట్లాడారు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇదేనా ఆడియో? అదే టెమోషన్ కనుక మళ్ళీ ఫోన్లలో కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ఈసారి. అప్పుడు ఈ ఆడియో వినిపించే ప్రయత్నం. ఒకసారి టెమోషన్కి సంబంధించి కాన్వర్సేషన్ ఏమన్నారనేది ఆడియోలో విందాం. మొత్తం వాళ్ళలోనే ఉన్నారు, అవునా? మొత్తం అంతా ధారవాడలోనే ఉన్నారు, మీరు ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎన్ని రోజులు మానేశారు, అన్ని రోజులు మీరు ధారవాడలోనే ఉన్నారు, అవునా? నీకేం కావాలి చెప్పి ఇప్పుడు? మీరు ఎక్కడ ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు అది చెప్పండి. నేను ఎక్కడైనా ఉంటాను, నేను ఎన్ని రోజులైనా ఉంటాను, నువ్వేం పీకలేవు, అది గుర్తుపెట్టుకో. నేనేం పీకలు నాకు అవసరం లేదు. నేను అడుగుతుంది ఏంటంటే మీరు ధారవాడలోనే ఉన్నాను అని చెప్పారు నాతోటి, ఎన్ని రోజులు ఉన్నారు అని అడుగుతున్నా. నా ఇష్టం వచ్చిన రోజులు ఉంటాను, మళ్ళీ పోతాను, మళ్ళీ ఇష్టం వచ్చిన రోజులు ఉంటాను. నువ్వేమన్నా పీకగలిగితే పీకో. పీక నేను పీకడం ఎందుకు, మీరే పీకుతారు. అంటే ఒకసారి టెమోషన్ మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం, ఈ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత కాన్వర్సేషన్ ఎప్పుడు జరిగింది? ఆ రోజు ఏం జరిగింది ఈ కాన్వర్సేషన్? ధారవాడ అంటే పిహెచ్డి ఐఐటి కోసం పిహెచ్డి చేస్తున్నానని చెప్పి మా అమ్మ వాళ్ళని పిలిపించి మా అమ్మ వాళ్ళ నుంచి ఈయన వెళ్ళారు. అయితే సో నాకు అప్పుడు కూడా డౌట్ వచ్చింది, ఇంత లీజ్ పెట్టి వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు, ఒకసారి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి వచ్చిన తర్వాత కాన్వర్సేషన్ అనమాట ఇది. అప్పుడు నేను చెక్ చేస్తే ఈ క్వశ్చన్ అడిగాను, అప్పటికే నాకు ప్రూఫ్ ఉంది ఆయన గుంటూరులోనే ఉన్నారని. దానికి సంబంధించిన తను గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా సార్, ఆ గూగుల్ మ్యాప్స్ ఒక్కసారి కెమెరాకి చూపించే ప్రయత్నం చేయండి. గూగుల్ మ్యాప్స్ లో డేట్ కూడా చెక్ చేసుకోండి మీకు కావాలి. నేను అడిగాను, నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అడిగాను మా హస్బెండ్, ధారవాడలోనే ఉన్నారా అంటే ఉన్నాను అని. ఇప్పుడు చూసారు కదా అది సమాధానం. ఇక్కడ అది ఏం చేశారంటే గుంటూరు వెళ్ళారు, 15 days అంత లీవ్ పెట్టి గుంటూరు వెళ్ళాల్సిన నెసెసిటీ ఏముంది? ఓకే, క్వశ్చన్ కరెక్టే కదండి. అంటే మా అమ్మ వాళ్ళ మీద బెంగ అన్నారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ మీ మావయ్య ఉదయ్ కనెక్ట్ అయినట్టున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయ్ గారు నా మాట వినిపిస్తోందండి?
గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ ఉదయ్ కుమార్. ఉదయ్ గారు నమస్తే అండి. ఇక్కడ లక్ష్మీ గౌతమి స్టూడియోలో ఉన్నారు. అఫ్ కోర్స్ ఏ ఫ్యామిలీకైనా ఇటువంటి కష్టం రాకూడదని కోరుకోవాలి. కానీ ఇక్కడ టెమోషన్ అంటుంది ఏంటంటే కనుక తన ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యంగా గౌతమి అన్నారు మీతో మాట్లాడారు అని. మీతో మాట్లాడినప్పుడు తను ఒప్పుకున్నారు తన ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి అని చెప్పి. ఆ రోజు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? గొడవ జరుగుతుంది, నేను జరుగుతుందని తెలిసిన తర్వాత నేను ఇంటికి పిలిపించాను. ఇంటికి పిలిపించి మాట్లాడితే తను ఒప్పుకున్నాడు. అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది, ఇక నేను ఆ అమ్మాయితో మాట్లాడను, తప్పు అయిపోయిందని ఒప్పుకున్నాడు. ఒకసారి మళ్ళీ చెప్పరా? నేను మంచిగా ఉంటానని చెప్పి ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ చెప్పండి ఒకసారి ఏమైంది? వీళ్ళిద్దరికి మధ్యన అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన తర్వాత నేను తిమోజీ ఫోన్ చేసి రండి ఒకసారి మాట్లాడుకుందాం అని పిలిచాను. గౌతమిని టెమోజీ ఇంటికి వచ్చారు. వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఇలాగ ఉండటం నిజమే, నేను ఇక అమ్మాయితో తిరగను, మాట్లాడను అని ఒప్పుకొని ఆ రోజు ఉండి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే అనుకున్నాడు. ఆయన చెప్పి ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు. ఏ భర్త ఏ భార్యని కూడా ఈ విధంగా కామెంట్ చేయడు. వీళ్ళు సంసారం చేయట్లేదు భార్యతో. సంసారం చేయకుండా నేను సంసారం చేయను, నీకు సంసారం కావాలనుకుంటే నేను డబ్బిస్తాను, ఇంకోటితో వెళ్ళి పడుకో అన్న మాట కూడా అన్నాడు. ఏ భర్త ఈ భూ ప్రపంచంలో అంటే ఇలాగా. నిజంగా నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు వెరీ ఫస్ట్ టైం అనుకుంటా చాలా జుగుప్సగా అనిపిస్తుంది మాట విన్నప్పుడు. నిజంగా నేను ఎమోషన్ కనెక్ట్ అయితే కనుక ఇదే మాట అడుగుతాను. తను అడగండి చెప్తుంది, ఎందుకంటే తను చెప్పలేకపోతుంది ఆ విషయం. చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ. చేశాడు, నేను పెద్దల్లో కూడా పెట్టాను. వాళ్ళ బాబాయ్ వచ్చాడు, వాళ్ళ బాబాయ్ వచ్చి వీడి ప్రవర్తన చూసి తిట్టి, నీ అమ్మలాగే నువ్వు ఇలాగ తయారవుతున్నారా, నువ్వు ఇలా కాకు అని తిట్టి కూడా వెళ్ళిపోయాడు. రైట్, ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నించండి ఉదయ్ గారు, బికాస్ టెమోషన్ కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆల్ రైట్, టెమోషన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మా టీమ్ ట్రై చేస్తుంది కనెక్ట్ చేయడానికి. టెమోషన్ గౌతమికి సంబంధించి ఐ థింక్ ఉదయ్ కుమార్ కనెక్ట్ అయిన తర్వాత కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఉదయ్ గారు ఇంకో నిమిషం, రీసెంట్ గా జరిగింది చెప్తాను మీకు. చెప్పండి. హలో, చెప్పండి. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఎప్పుడు సెలవులు వచ్చినా, 3 రోజులు వచ్చినా 4 రోజులు వచ్చినా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడు. ఎక్కడ వెళ్తున్నాడో మాకు తెలియదు. నేను ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇలా వెళ్ళిపోతున్నాడు అంటే నేను ఆయనకి మెసేజ్ చేశా, టెమోజీ ఇలా ఇబ్బంది పడుతున్నారు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, మీతో మాట్లాడాలి, మీ పేరెంట్స్ తోని మీ సిబ్లింగ్స్ తోని మీరు మాట్లాడాలి, మీ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి వాళ్ళ అమ్మ నాన్నది, నేను మాట్లాడతాను, అందరూ కూర్చొని మాట్లాడుకుందాం, సార్ట్అవుట్ చేసుకుందాం అని నేను మెసేజ్ పెట్టి, ఆ మెసేజ్ నా దగ్గర ఉన్నాయి, మీకు ఫార్వర్డ్ చేయమంటే నేను చేస్తాను. కానీ ఆయన గౌతమికి ఫోన్ చేసి వాడు ఫోన్ చేస్తున్నాడు నాతో మెసేజ్ చేయొద్దని చెప్పు, ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇస్తున్నాను కదా, నన్ను ఇలా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి గౌతమిని పట్టుకుని తిట్టాడు. ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అండి. రైట్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి ఉదయ్ గారు. టెమోషన్కి సంబంధించి ఆయన ఇటువంటి కాన్వర్సేషన్ జరిగింది అంటున్నారు. నిజంగా మీ దగ్గర కూడా ఇది అంటే ఈ విషయం వచ్చినప్పుడు మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు? ఎందుకంటే ఒక మహిళగా ఒక అంశానికి అంటే ఇటువంటి అంశాలు ముందుకు వస్తాయి, ఏ మహిళ ఒప్పుకోదు. నాతోనే డైరెక్ట్ గా అన్నారు ఆ మాట, నీకు కావాలంటే మనీ స్పాన్సర్ చేస్తాను, నువ్వు నాతో హ్యాపీగా లేవు కదా, నీకు కావాలంటే మనీ స్పాన్సర్ చేస్తే బోల్డ్ ఉంటారు, రోడ్డు మీదకి వెళ్తా అన్నారు. ఇలానే అన్నారు మాట. అప్పుడు నేను రికార్డ్ చేయలేకపోవచ్చు, కానీ తర్వాత అయితే నాకు దగ్గర ప్రూఫ్ ఉందండి. ఇట్లా మా అమ్మ దగ్గర అన్న మాట ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ తీసుకురమ్మని అడిగాను నేను. పేరెంట్స్ తీసుకురండి మనం మాట్లాడుకుందాం, మీరు ఇలాంటి మాటలు వచ్చేదాకా వచ్చినప్పుడు ఇంకెందుకు అని చెప్పి నేను అడిగాను. అడిగితే మా పేరెంట్స్ రావాలి, మా పేరెంట్స్ ఇష్టపడట్లేదు, ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళ నలుగురిలో ఉండడానికి ఇష్టపడట్లేదు అని. మరి ఇప్పుడు ఎలా వచ్చారండి? అది వదిలేసేయండి, అదంతా అయిపోయిందా. నేను అడిగా, నేను లాయల్గా ఉండాలనుకుంటున్నా ఫస్ట్, కాబట్టి నువ్వు స్పాన్సర్ చేసినా నేను వెళ్ళను. నేను ఫస్ట్ నేను లాయల్గా ఉండాలి, నా బిడ్డకి నేను లాయల్గా ఉండాలి. రేపన్న రోజు నా బిడ్డ నన్ను క్వశ్చన్ చేయకూడదు, నువ్వు ఇలా చేసావా అమ్మ, డాడీ ఇలా చేశారా అని అడగకూడదు. సో నా ఫస్ట్ బేసిక్గా నేను లాయల్గా ఉంటా, తర్వాత మీ అందరి కోసం నేను లాయల్గా ఉంటా. ఫస్ట్ బేసిక్గా నేను లాయల్గా ఉండాలి, ఇదే నేను అన్నా. దానికి ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్, నేను అన్న మాట నా దగ్గర ఉంది. అది కూడా అంటే నేను ఎందుకు ప్రతిదీ రికార్డ్ చేసుకుంటా అంటే ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను.
ఎందుకంటే నన్ను అప్పటి నుంచి మెంటల్గా అబ్యూస్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. ఏమో నాకు ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు, నేను అన్న మాటలు కూడా వాళ్ళ అన్న మాటలు కూడా అనలేదు అని చెప్పేసి అంటారని చెప్పి నేను నా సేఫ్ సైడ్ నేను అన్నీ పెట్టుకున్నాను సార్. ఎస్, ఒక్కసారి మళ్ళీ ఉదయ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్ గారు, టెమోషన్కి సంబంధించి అంటే వీళ్ళిద్దరి విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దలుగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఇప్పుడు నేను 2 సార్లు ప్రయత్నం చేశాను సార్, 2 సార్లు 2 times. కానీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ బాబాయ్ బేబీరావు గారు అని వనస్థలిపురంలో ఉంటారు. నిన్న ఇదే ప్లేస్లో రాఘవేంద్ర కూర్చున్న ప్లేస్లో ఇటు టెమోషన్ వాళ్ళ నాన్నగారు శివకుమార్ కూర్చున్న ఫైవ్ నాట్ రాంగ్ ఆయన కూర్చొని ఆయన ఏమన్నారంటే మాట్లాడడం, కానీ గౌతమ్ ఇదే ఎంత తప్పున్నా సరే భరించాల్సిన అర్థం వచ్చే విధంగా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. నిజంగా గౌతమి అంత హింసించారా వాళ్ళని? మీరు ఆర్టీవీ కదా, మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీలో బయటపడతాయి కదా. నేను నా స్కిన్ ప్రొటెక్ట్ చేయడానికి నేనేమైనా మాట్లాడొచ్చు, వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను అడుగుతుంది ఏంటంటే నిన్న అంటే శివకుమార్ గారు నేను అలా అన్నారు, అంటే మాట్లాడే ప్రయత్నం చేస్తా, మాట్లాడినప్పుడల్లా ఇదే సిచ్యువేషన్ వచ్చింది, అందుకే మేము ఇంకా మాట్లాడలేదు అన్నట్టు ఆయన మాట్లాడిన పరిస్థితి. లేదు, కుటుంబ సభ్యులను కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. వీళ్ళ బాబాయ్ టెమోజీ వాళ్ళ బాబాయ్ బేబీరావు గారు వనస్థలిపురంలో ఉంటారు, ఆయన కూడా తీసుకెళ్లి మాట్లాడించడం జరిగింది. ఈ సిచ్యువేషన్ విన్న తర్వాత ఆయన టెమోజీని 4 తిట్లు తిట్టి, ఇది సంసారం ఇలా చేయకూడదురా, నువ్వు ఏం చేస్తున్నావు అని 4 తిట్లు తిట్టి పంపాడు. ఇలా చేయకురా అంటే నేను ఇలా చేయను, బాగానే ఉంటానని ఆ రోజు చెప్పాడు. ఎన్నిసార్లు సార్ మేము ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన 2 అంతకుముందు వాళ్ళు ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు కూడా కుటుంబ సభ్యులు కూర్చోబెట్టి మాట్లాడారు. ఇది ద డే ఫస్ట్ నైట్ నుంచే జరిగిందండి. ఫస్ట్ నైట్ జరిగిన రోజునే వాళ్ళు కారు కావాలని అడిగిన అక్కడి నుంచి స్టార్ట్ అయింది హెరాస్మెంట్. కారు ఇమ్మని అడిగారు వీళ్ళు. మేము మాటల్లో మేము అనుకోలేదు కదా మీకు కారు ఇవ్వలేము ఇప్పుడు అని అంటే, సెకండ్ డే వాళ్ళ చెల్లో అక్క వచ్చి పెళ్లి కొడుకుని తీసుకుపోయింది. అండ్ ఆ 3 రాత్రులు కూడా జరగలేదు వీళ్ళకి. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత దాదాపు 7 ఏళ్ల వైవాహిక బంధంలో మీ దృష్టికి వచ్చిన తర్వాత అంటే దూరమై కూడా దగ్గరుండే అవకాశం ఉంటుంది, డైవర్స్ తీసుకొని కూడా సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు ఎమోషన్ ఏమంటారంటే కనుక గౌతమి అటాక్ చేశారు, గౌతమి దాడి చేశారు, కత్తితో దాడి చేశారు అని చెప్పి ఆయన అంటున్నారు. దాడి చేయలేదు, ఆయన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు, కానీ ఆమె చేయలేదు, ఆమె చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే మీరు ఆమెను గమనించండి, మీ స్టూడియోలోనే కూర్చుకుంది కదా, ఆ క్యారెక్టర్ గమనించండి, ఆమె చేసుకునే వ్యక్తి అయితే కాదు. ఇదంతా ఏంటిదంటే వీళ్ళ అత్తగారు మొన్న 15 రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా నాకు మీ బిడ్డ నుంచి నాకు విడాకులు కావాలి, నేను విడాకులు ఇస్తాను అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అవసరమైతే అత్తగారు కూడా కనెక్ట్ చేసి మాట్లాడండి. ఈయన అన్ని ఇదే దూరంలో వెళ్తున్నాడు. ఒకళ్ళు వచ్చినప్పుడు ఇది మాట్లాడటం, మళ్ళీ నేను అనలేదంటాం, ఇవన్నీ కామన్ అవుతున్నాయి. కాబట్టి గమనించగలరు మీరు. ఉదయ్ గారు ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. దాదాపు ఆయన నిన్న మాట్లాడినప్పుడు 5.5 years వరకు మెంటల్ హెరాస్మెంట్ ఉంటే 1.5 year లాస్ట్ 1.5 year నుంచి ఫిజికల్ అటాక్ స్టార్ట్ అయ్యింది. అంటే 5 years వరకు మీ మధ్య మాటల ఘర్షణ జరిగితే లాస్ట్ 2 years కూడా మీరు అటాక్ ఇంకా వెళ్ళారండి. అయితే లేదండి, అదైతే ఏం లేదు. ఉంటే నేను కేసు ఫైల్ చేసి వెళ్ళాను అని అన్నప్పుడు నాకు కాల్ వస్తుంది కదా, మీ మీద కేసు ఫైల్ అయింది లేదంటే పిటిషన్ వచ్చి, ఇప్పుడు ఎట్లా సాటర్డే నాకు వచ్చిందో అలానే అప్పుడు కూడా వచ్చి ఉండదు కదా. 1.5 year బ్యాకే అప్రోచ్ అయ్యానని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పారు. 1.5 year వచ్చినప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి ఉండాలి కదా, మీ మీద ఇట్లా పిటిషన్ వస్తుంది. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు కూడా తీసుకోలేదు పిటిషన్, అప్పుడు కూడా తీసుకోలేదనే చెప్తున్నారు. మరి ఇప్పుడు పిటిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు నాకు కాల్ చేసి ఇట్లా కౌన్సిలింగ్కి రండి అని ఇప్పుడు ఎందుకు చెప్పారు? అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా. అదే స్టేషన్కి వెళ్ళినప్పుడు అదే పర్సన్స్ ఉంటారు కదా, అందుకే అక్కడ కూడా. సో ఇక్కడ మనకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మీకు సంబంధించి ఇబ్బంది జరుగుతోంది పెళ్ళైన దగ్గర నుంచి, మీరు దూరంగా వచ్చిన తర్వాత కూడా మీకు ఇబ్బంది అయిన తర్వాత ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు లీగల్గా వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే మీరు కూడా ఎడ్యుకేటెడ్, లీగల్గా వెళ్ళాలనిపించలేదా? లేకపోతే వెళ్ళొద్దు అన్నారా మీ వాళ్ళు ఎవరైనా? వెళ్ళొద్దు అన్నారంటే మెయిన్ ఫ్యామిలీ కోసమే వెళ్ళలేదు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. ఎవరు కూడా ఇలాంటి ఇప్పుడు నేను ఎదురవుతున్న సిచ్యువేషన్లో నా ఫ్యామిలీలో ఎవ్వరు చేయలేదు. నేను చాలా సఫర్ అవుతున్నా, కనిపిస్తున్నా అంతే బాగున్నట్టు, కానీ నేను 3 days అయింది నేను పడుకొని, 3 days అయింది నేను పడుకొని. మీకు చూస్తే అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను ఎంత లాయల్గా ఉన్నానంటే మా హస్బెండ్కి, ఆయన ఇస్తానన్నా కూడా నేను తీసుకోలేదు. చెప్పాను కదా, నువ్వు వెళ్ళు,
ఒకటే మాట అన్నాను, నాకు నువ్వే కావాలి, నువ్వు చేసినా చేయకపోయినా నాకు పర్లేదు, నువ్వే కావాలి. అంత లాయల్గా ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఇంత బదనాం చేస్తున్నారు? మీరేమో లాయల్ అంటున్నారు, కానీ ఆయనేమో ఎక్కడ అంటే తన కార్ కీస్ మీరే తీసేసుకున్నారు, కీస్ కావచ్చు ఇవన్నీ మీ దగ్గర చెప్తా అండి, మేము చాలాసార్లు అట్లా చేసుకున్నాం. నేను తీసుకుంటా కానీ నేను ఇంట్లోనే పెట్టేసి వెళ్తా. నాతో నేను తీసుకెళ్ళాను ఫస్ట్ ఇంట్లోనే పెట్టేసి వెళ్తా. అవి కూడా మార్నింగ్ తీసుకున్నారు, బాస్కెట్లో ఉన్నాయి. ఒక కాల్ చేసి ఉంటే నేను చెప్పేదాన్ని కదా ఇక్కడ ఉన్నాయి. కాల్ చేయలేదు, ఒక మెసేజ్ పెట్టారు, నువ్వు నా మీద అటాక్ చేసి కార్కి తీసుకెళ్ళిపోయావు కదా ఇంకేంటి అని. అది ఉంది నా దగ్గర. నేను చాలాసార్లు రిప్లై కూడా పెట్టాను, నేనేం అటాక్ చేశాను, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని కూడా పెట్టాను. దానికి రిప్లై లేదు. తీరా నేను షాక్లో ఉన్నా. ఫస్ట్ బేసిక్గా 12 o'clockకి నాకు ఫోన్ వచ్చింది, పిఎస్ నుంచి కాల్ వచ్చింది, మీ మీద పిటిషన్ ఫైల్ అయింది, మీరు ఫిజికల్ అబ్యూస్ అని. నేనేం చేశాను అనుకున్నా. అంతేకాదు, నేను చేస్తే ఓహో నేను ఇది చేశాను అందుకే వెళ్ళారని ఒక ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ మా హస్బెండ్కి కాల్ చేసే ప్రయత్నం చేయలేదు. చెప్తున్నా, ఆ కంప్లైంట్ వచ్చిందో నేను కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. సో మీరు అన్నారు 12 o'clockకి మీకు పిఎస్ నుంచి కాల్ వచ్చింది. దాని తర్వాత అటాక్కి సంబంధించి ఆయన మీతో ఉన్నారు ఆ రోజు కావచ్చు, ఆ ముందు రోజు కావచ్చు? మార్నింగ్ ఉన్నామండి, మేము నైట్ కలిసే పడుకున్నాము. మార్నింగ్ మేము డిస్కషన్ అయింది. వాట్సాప్ ఓపెన్ చేసి ఇమ్మంటే ఇవ్వనన్నారు. నా వాట్సాప్ చెక్ చేశారు. నువ్వు నా వాట్సాప్ ఓపెన్ చేసి ఇమ్మంటే ఇవ్వట్లేదు కదా అని చెప్పి నేను కొంచెం డిస్కషన్స్ అయినాయి, నార్మల్ డిస్కషన్స్ అయినాయి. నేను ఇంకా రెడీ అయిపోయాను, నేను 8:30కి వెళ్ళిపోయాను. ఓకే, అప్పుడు నార్మల్గానే ఉన్నారు. అప్పుడు ఈ ఎలిగేషన్స్ ఏం లేవు. 8 o'clock కూడా ఆయన కాల్ చేశాను అంటున్నారు. అప్పుడు కూడా మేము డిస్కషన్లోనే ఉన్నాం. ఎలా కాల్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు 8 o'clockకి నా మీద అసాల్ట్ జరిగింది అని. 8 o'clockకి 100 డయల్ చేసిన ఉంటాయి కదా, అది చూపించమనండి. అడిగారా మీరు? అడిగాను, నేను పోలీస్ స్టేషన్లో అడిగాను, చూపేయండి నాకు ఇప్పుడే చూపేయండి. మీరు 8 నుంచి 8కి అసాల్ట్ జరిగింది, వెంటనే కాల్ చేసాము, పెట్రోలింగ్ వాళ్ళు అది ఇది అని ఏదో చెప్పారు, సంథింగ్ రీజన్స్ చెప్పారు. పెట్రోలింగ్ వాళ్ళు అంటే వచ్చి మీట్ అవ్వమన్నారు, అదే అని చెప్పారు. అయితే మీరు 8 to 8:15 వరకు చేసి ఉండొచ్చు. అసాల్ట్ 8 o'clock అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా. అసాల్ట్ జరిగినప్పుడు మీరు వెంటనే కాల్ చేసినప్పుడు కాల్ రికార్డ్ చూపించండి నాకు, అదే అడిగాను.